దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మీ దగ్గర ఉన్న బైబిల్ ఒకసారి ఓపెన్ చేయండి. ఎవరి దగ్గర అయినా బైబిల్ లేకపోతే పక్కవారు బైబిల్ చూడండి, సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఎందుకంటే ఇది తీర్థయాత్ర కాదు కదా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు. బైబిల్ చూడాలి. మీరు బైబిల్ చూడకపోతే మీరు నన్ను చూసినా వ్యర్థమే, నా మాటలు విన్నా మీరు వ్యర్థం. నా మాటలు వాక్యం చూస్తూ వినాలి. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 147వ కీర్తన. కీర్తన గ్రంథం 147వ కీర్తన. కీర్తన గ్రంథం 147వ కీర్తన మొదటి వచనం నుంచి చూద్దాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పెదము. ఈ కీర్తనకారుడు రాస్తున్న విధానాన్ని మీరు చూడండి. అనేకమైన కీర్తనలో ఇదొక ప్రత్యేకమైన కీర్తన. కాకపోతే కీర్తన గ్రంథాల జోలికి మనం పెద్దగా పోము. ఎప్పుడైనా కీర్తనలు మనం చదవాలి అంటే ఆ 127వ కీర్తన మాత్రం చదువుతాం. అది ఎప్పుడు పుట్టినరోజు వస్తే చదువుతాం. అదే 90వ కీర్తన చదవాలనుకోండి, పుట్టినోడు చచ్చిపోతే కానీ చదవం. అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకోండి, ఎవరెవరికి ఇలాంటి ఏది కేసి ఎంతమందిని పిలిచి పెళ్లి చేస్తే కానీ చదవం. ఇలా సీజనల్గా వాక్యాలు చదువుతామే తప్ప అసలు వాక్యంలో నుంచి అనేకమైన నిగూఢమైన సత్యాలు దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడడానికి భద్రం చేసి ఉంచాడని బాధ్యతగా చదివేవారు ఎవరు? మీరు చాలామందికి, నాకు తెలిసి ఇందులో ఉన్న వారికి చాలామందికి సొంత బైబిల్ కూడా ఉండదు. ఆ విషయం నాకు తెలుసు. మనకు సొంత మొబైల్ ఉంటుంది, మనకు సొంతవి అనేకమైన వస్తువులు ఉంటాయి, కానీ బైబిల్ ఉండదు. ఒకవేళ బైబిల్ ఉన్నా దానితో మనం ఉండం. ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ డస్క్లోంచి తీసి ఒక దెబ్బ కొట్టి ఆ మురికంతా వదలగొట్టి అప్పుడప్పుడు తెస్తాం. కొంతమంది బైబిల్ క్యారీ చేయడం సిగ్గనుకుని మొబైల్లో బైబిల్ చూస్తున్నారు. ఇవన్నీ తప్పుడు విధానాలు గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎంత బ్రైట్గా మనకు అర్థమైతే, వాక్యాన్ని మనం ఎంత బాగా చదువుతూ దాన్ని క్యారీ చేయగలిగితే మన జీవితంలో అన్ని మేలుకరమైన కార్యములు జరుగుతాయి. అందులో ఒకటి మనం నేర్చుకోవాల్సినది, ఒక వింతైన కీర్తన, ఒక విచిత్రమైన కీర్తన. ఇది స్తుతి కీర్తన. యెహోవాను స్తుతించాలట. యెహోవాను స్తుతించడం అంటే స్తుతి 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 అంటవా? ఎక్కడో ఎవరో మంత్రాలు చెప్పినట్టు మనవారు కూడా కొన్నిసార్లు మంత్రాల్లాగే చెప్పేస్తున్నారు. స్తుతి అంటే అప్పుడప్పుడు కీర్తనలో అర్థాలు రాస్తాం. ఆ కీర్తనలు ఇలా చొప్పించేయమని చెప్పను. ఇదిగో ఏలాది పొట్టేళ్ళు నీకు ఇచ్చిన చాలునా అన్నా. చాలు అన్నాడు అనుకోండి, దేవుడు ఏం చేస్తారు? ఇస్తారా? తూచి ప్రభు ఏదో అలా అంటాం కానీ అడిగేస్తావా అంటాం. వేలాది నదులంత విస్తార తైలు నీకు ఇచ్చిన చాలునా అని స్తుతి కీర్తనలో లైన్లు రాశారు. నేను ఆ పాటను తప్పు పట్టట్లేదు, కానీ పాట వాస్తవమైనదే, కానీ పాడుతున్న మనమే చెప్పండి దొంగ వ్యవహారంతో ఉన్నాం. అందుకే ఏడబ్ల్యూ టోజర్ ఏమంటాడు తెలుసా? క్రైస్తవులు అస్సలు అబద్ధాలు ఆడరట, నైస్గా పాడతారట. అబద్ధాలని నైస్గా పాడతారు. ఎంత నైస్గా అంటే, ప్రభువా అసలు నేను ఎన్ని ఇచ్చేయాలనుకుంటున్నాను తెలుసా? వేలాది పొట్టేళ్ళని ఇచ్చేయాలనుకుంటున్నాను. వేలాది వద్దు కానీ వచ్చే వారం ఒక 5 అని అడిగితే పాట జీవితంలో పాడమ్మా. వేలాది నదులొద్దు కానీ ఒక టన్ని అంటే చూసారా? మాటలు నేర్చాం, పాటలు నేర్చాం, అబద్ధాలను కూడా ట్యూన్స్ కట్టి మరీ పాడడం నేర్చుకున్నాం. పాట మంచిదే, రాసిన ఆయన నేనేమంటలేదు, కానీ పాడుతున్న మనం తప్పించుకోవడానికి పాడుతున్నాం. కృతజ్ఞతను ఎలా తెలియచేయాలో, స్తుతి మన నోటు అంటే ఎప్పుడు రావాలో చెబుతున్నాడు. చూడండి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. చేయుట మంచిది. యెహోవాకు స్తోత్రగానము చేయట మంచిది అన్నాడంటే, చేయకపోతే నా మాట మీకు అర్థమవుతుందో లేదో? చేయుట మంచిది అన్నాడంటే చేయకపోతే
ఆయనకు విరుద్ధమైన మనుషులుగా ప్రవర్తించడం అది చాలా చెడ్డది. ఏం చేశాడని ఆయనకి స్తోత్రగానం చేయాలని ఒకవేళ ఈ కీర్తనకారుని అడిగితే చాలా చేస్తున్నాడు లైఫ్లో. ఆయన ఒక జీవితంలో ఈ కనబడుతున్న విషయాలే కాదు, ఈరోజు ఊపిరితో మనం అలా ఉండగలిగామంటే మన జీవితంలో చాలా చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంటే 2 భాగాలుగా కీర్తన విడదీయండి. మొట్టమొదట నువ్వు నివసిస్తున్న ఈ వాతావరణాన్ని అంతటిని ఒకసారి చూడమన్నాడు. మొట్టమొదటిగా ఈ కీర్తన ఏం మాట్లాడుతుంది? యూనివర్స్ కోసం మాట్లాడుతుంది. యూనివర్స్ అంటే నీ చుట్టూ నిన్ను తల్లి గర్భం ఆవహించినట్టు ఆవహించిన ఈ ప్రకృతిని గురించి మాట్లాడు. ఏముంది ఆ ప్రకృతిలో? అది నీకు అర్థమైతేనట మన నోటంటే ఏమొస్తుందట? యెహోవాను స్తుతించకుండా ఉండలేమంట. ఏం చెప్పాడంటే మొట్టమొదటి ఒక మాట తేలుద్దాం. ప్రకృతిని గురించి ఏమేమి రాశాడు కొన్ని వచనాలు చూద్దాం. 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. యెహోవాను స్తుతించుడని చెప్పిన ఈ రచయిత కిందకు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు? యెహోవాను నువ్వు ఎందుకు స్తుతించాలి అంటే నక్షత్రాలకి సంఖ్యను నియమించడమే కాదు, పేర్లు కూడా పెట్టాడు, అందుకు స్తుతించండి అన్నాడు. నేను అడుగుతున్నాను, అసలు దానికి స్తుతికి సంబంధం ఏమైనా ఉందా అని అడిగితే సంబంధం ఉందట. అసలు నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. నక్షత్రాల సంఖ్యను నియమించిన వాడు ఆయనేనట. అంటే నక్షత్రాల సంఖ్యను గూర్చి అంత పర్టికులర్గా లైన్ రాస్తున్నాడంటే నక్షత్రాల సంఖ్య ఎవ్వరికీ తెలియదా? ఎవ్వరికీ తెలియదు. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. సరిగ్గా ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళరండి. ఒక 15 సంవత్సరాల క్రితం మనకి వేసవికాలం వచ్చింది అనుకోండి, సమ్మర్ సీజన్. అందరం ఏం చేసేవాళ్ళమండి? ఏవి గాలి వేసే బట్టలు ఉంటాయో ఆ గాలి వేసే బట్టలు వేసుకుని, మన ఎవ్వరానికి ఆ రోజుల్లో ఇంత మెయింటెనెన్స్ లేదు కనుక ఒళ్ళంతా చిటపటలాడుతూ పగిలిపోతే అప్పుడే వచ్చింది కొత్తగా బోరో ప్లస్. కొట్టండి కూల్గా చితగొట్టి పాడేసేవాళ్ళం. ఈపి కొట్టేవాళ్ళం, సంకలకు కొట్టేవాళ్ళం, ఇంకా కొన్ని చెప్పకూడదు కొట్టేవాళ్ళం. అంత కూలుగా ఉన్నప్పుడు సరిగ్గా అదే టయానికి మన ప్రభుత్వాల దయని కరెంటు పోయేది, సరిగ్గా రాత్రులే పోయేది. ఆ కరెంటు పోయినప్పుడు మనందరం మిడిల్ క్లాస్లో ఉన్నవారు, మిడిల్ క్లాస్ కాకముందు మన ఫ్యామిలీస్ ఏ డౌన్లో ఉండే మనకు తెలుసు. ఆ కరెంటు పోయిన టైంలో మనం మంచాలు వేసేవాళ్ళం. ఎక్కడ? ఈదులో. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం. నా ఎక్స్పీరియన్స్ మీకు ఉందనుకుంటున్నాను నేను. ఆ ఈదులో మంచాలు వేసిన తర్వాత మంచాల మీద అంత త్వరగా ఏమి నిద్రపోయేవారు కదా, పక్క మంచాలు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు లైన్గా వేసేవాళ్ళం. లైన్గా వేసినప్పుడు చక్కగా ఎన్నెలు కాసేది, ఆ ఎన్నెల్లో ముచ్చట్లు పెట్టేవారు. ఆ ముచ్చట్లు పెట్టినప్పుడు ఆడవాళ్ళందరూ మాట్లాడుకునేవారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారండి? మంచి విషయాలా? ఆ ఇంట్లో గొడవలు, ఈ ఇంట్లో గొడవలు, ఆ ఇంట్లో గొడవలు. అప్పుడప్పుడే దూరదర్శన్లో సీరియల్లో అంతరంగాలు ఏ వచ్చేయండి, ఏ సరాగాలు ఏ వచ్చాయి, ఇవన్నీ మాట్లాడుకునేవారు. మాట్లాడుకుని కొంతమంది అయితే సీరియస్గా ఆ వారాంతరపు సీరియల్ కోసం మాట్లాడుకునేవారు. ఆయన చచ్చిపోయాడు, రేపు నుంచి ఆవిడకు తోడేవాడు ఉంటారంటావు. ఇదో డిస్కషన్, ఇదో డిబేట్. ఎక్కడ? మంచాల మీద సీరియస్గా మాట్లాడుకొని ఇవాళ చాలా పాపం గట్టిగా ఏడిచేసింది అనేవారు. ఇలా మన ఆడవాళ్ళందరూ సీరియల్లో కుటుంబ విషయాలు, ఈది గొడవలు అందరూ మాట్లాడుకున్నారు. మగోళ్ళు వీళ్ళగా ఆ రోజుల్లోనే, అందరిని కాదులేండి, పాలిటిక్స్ మీద సరిగ్గా అవగాహన లేకపోయినా సీరియస్గా అసెంబ్లీ విషయాలు మాట్లాడేసుకునేవారు. ఆ పార్టీ అలాగే, ఈ పార్టీ ఈడికి సీట్ ఎత్తున్నారు, ఆడికి సీట్ ఎత్తున్నారు. కొంతమంది అంటారు అక్కడ సెంట్ ఎంత పడుతుంది, ఇక్కడ ఎంత పడుతుంది, ఎకరం ఎంత పడుతుంది, సెక్క ఎంత, ఏ భాష ఉంటుందిలేండి. ఇవన్నీ మాట్లాడుకునేవారు. కొంతమంది సొట్లు వెలిగించేవారు, సిగరెట్లు వెలిగించేవారు, రకరకాలు మాట్లాడుకునేవారు. తల్లులేమో వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు ఉండేవారు, తండ్రులేమో వాళ్ళ కహానీలో వాళ్ళు ఉండేవారు. పిల్లలు మనం ఏం చేసేవాళ్ళని చెప్పాలి? సీరియస్గా సొక్కలు లెక్కెట్టేవాళ్ళు. వాటిని నక్షత్రాలు అంటారు. బెట్టేసుకుని
వాళ్ళం ఏమని పెట్టేసుకున్నాం, రే దమ్ముంటే లెక్కెట్రా అనేవాళ్ళు. ఆడేమనేవాడు, నువ్వు కూడా లెక్కెట్రా అనేవాడు. ఇద్దరు సరే ఓపు నుంచి లెక్కెట్టేవారు. అటు నుంచి లెక్కెట్టాలో ఇటు నుంచి లెక్కెట్టాలో మొత్తం మీద లెక్క తేరక మళ్ళాంటి కొంతమంది కందిరేగలు జానాలు వేశారు, వాటికి మోర్లు వేశారు వాటికి. ఒరే నాకు గుర్రం అంటుందిరా అన్నాడు. మరొకడు అన్నాడు, నా గుర్రం కాదు ఎవరు రాణి గారు కనబడుతున్నారు అన్నారు. ఎవడు ఎక్స్ప్లెనేషన్ వాడికి ఇచ్చాడు. మొత్తం మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కడికైనా చుక్కలు లెక్కలు తేలిందా? నక్షత్రాలు లెక్క పిల్లకాయలకి ఎవరికి తేలలేదు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినా తేలలేదు. మరలా సైన్స్కి తెలుసు అనుకుంటున్నారేమో, నో, సైన్స్ కూడా ఊహాజనకంగా ఇదిగో ఇది గెలాక్సీ అన్నాడు. గెలాక్సీ అంటే నక్షత్రాల కూటమి. ఈ నక్షత్రాల కూటమిలో ఇన్ని నక్షత్రాలు ఉండొచ్చని అంచనా తప్ప ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి యూనివర్స్లో సరి అయిన లెక్క వాళ్ళ దగ్గర కూడా లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనుషులకి, సామాన్యమైన పిల్లలకి, అసలు ఏ వ్యక్తికి నక్షత్రాల సంఖ్య తెలియదు, సైన్స్కి కూడా సంఖ్య తెలియదు. మరి ఎవరికి తెలుసట? దేవుడికి తెలుసట. నక్షత్రాల సంఖ్య ఆయనకి తెలియడమే కాదు, ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడట. అంటే ఆయన ప్రతి నక్షత్రానికి పేరు పెట్టాడు. అసలు నక్షత్రాలకి మన లైఫ్కి, నక్షత్రాలకి మన స్థుతికి సంబంధం ఏంటంటే సంబంధం ఉంది. ఉదయం లేచిన వెంటనే మనం అంటాం గుడ్ మార్నింగ్ అంటాం. మరలా ఈవినింగ్ అయిన వెంటనే అంటాం గుడ్ ఈవినింగ్ అని. అడుగుతున్నాను, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అని ఈ దినాలను లెక్కిస్తున్న నీకు ఏ స్కేలుని బట్టి, ఏ కొలతను బట్టి, దేనిని బట్టి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు చెప్పు? దేనిని బట్టి? నువ్వు గుడ్ మార్నింగ్ అనాలంటే నీకు ఒక కొలత ఉంది. నీ గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నీకు ఒక స్కేల్ ఉంది. నీ గుడ్ మార్నింగ్కి ఇదిగో ఒక అర్థం ఉంది ఈ సృష్టిలో. ఆ గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పాలి అంటే సూర్యుడు ఉద్భవించాలి. అంటే సూర్యుడికి నీ గుడ్ మార్నింగ్కి సంబంధం ఉంది. నేను అడుగుతున్నాను, చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే సూర్యుడని మనం అంటాం. చదువుకున్న శాస్త్రం బట్టి సూర్యుని సూర్యుడు అనడు, సూర్యుడిని నక్షత్రాల్లో ఒక నక్షత్రం అంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? మనకి దగ్గరగా ఉన్న అతిపెద్ద నక్షత్రాల్లో నక్షత్రం ఏంటి చెప్పండి? సూర్యుడు. అంటే ఇప్పుడు ఈ నక్షత్రం ఉద్భవిస్తే కానీ మనకి ఏం రాదు చెప్పండి. ఇప్పుడు దీనికి పేరెట్టి నువ్వు ఈ టైంకి రావాలని, ఈ నరులకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లకి కారణం నువ్వే అవ్వాలని దాన్ని పేరు పెట్టి పిలిచింది ఎవరు చెప్పండి? అంటే ఉదయం నీకు సూర్యుడు కనబడిన వెంటనే ఒళ్ళు బతుకుని తీయడం కాదు చెప్పండి. నీకు ఉదయం సూర్యుడు కనబడిన వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్లు పెట్టడం కాదు. నీకు ఉదయం సూర్యుడు కనబడిన వెంటనే దేవా మరలా ఎలుగును చూసేలా నాకు నిద్రను లేప, ప్రైజ్ ద లార్డ్ అనాలంట. యెహోవాకు స్తుతి కలుగును గాక, యెహోవాకు మహిమ కలుగును గాక, ప్రైజ్ ద లార్డ్ మై లార్డ్ అని చెప్పాలంట. సూర్యుడు లేకపోతే నీకు డే లేదు, సూర్యుడు లేకపోతే నీకు డే అండ్ నైట్ లేదు, సూర్యుడు లేకపోతే నీకు రోజే లేదంటే నీ లైఫ్లో ఎవ్రీ డే రన్ అవుతుంది. అంటే నీ లైఫ్లోకి ఒకరు వస్తూ పోతూ ఉన్నారు. ఆ వస్తూ పోతున్న ఆయన దానికి పెట్టిన పేరు పెద్ద నక్షత్రం అన్నాడు. ఆది కాండంలో పెద్ద నక్షత్రం అంటే ఆ నక్షత్రం రావడానికి దాని వెనకాల పని చేసేలా మొత్తం వ్యవస్థను నడిపిస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడే లేకపోతే పగలు లేదు. పగలు వస్తుంది అంటే దేవునికి ఖచ్చితంగా మన స్తుతులు చెల్లించాలి. అప్పుడప్పుడు కొంతమంది సీరియస్గా ప్రశ్నలు అడిగేస్తుంటారు. అంగారకుడు ఎందుకండి, చంద్రుడు ఎందుకండి, ఇన్ని గ్రహాలు ఎందుకండి, భూమి అంటే సరిపోను కదండి అంటే నువ్వు లేక పక్కన అని చేసేసాడు దేవుడు. చాలామంది అడిగేస్తారు 10వ తరగతి పాస్ అయిపోయి 10th క్లాస్ పాస్ అయితే చాలండి. మొన్న తల్లి బాధపడుతుంది, మొన్న వరకు బాగానే ఉండేదండి మా అమ్మాయి, మొన్న వరకు బాగానే ఉండేది, మొన్నే మా చర్చికి వస్తుంది, ఒకవేళ లైవ్ చూస్తే సారీ అమ్మ వాళ్ళ అమ్మగారు. ఆ అక్క చెప్తుంది మొన్న వరకు బాగానే ఉండేది తమ్ముడు, సండే స్కూల్ పాటలు పాడేది, అన్నీ పాడేది, సడన్గా ఇది ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత దేవుడు లేడు అంటుంది.
ఏమైందంటే 10వ తరగతి పాస్ అయితే ఈరోజు ఫ్యాసినేట్ చెప్పినా దేవుడు లేడండు. ఇంకెవరు లేరు, ఎందుకంటే ఈవిడే ఉంది భూమి మీద, ఇంకెవరు లేరట. దేవుడు లేడని ఈ కృష్ణులు ఎర్రి ప్రశ్నలు లేడు చెప్పిన అన్ని గ్రహాలు ఎందుకున్నాయి, అన్ని నక్షత్రాలు ఎందుకున్నాయో కాస్తంత జాగ్రత్తగా నీకు బ్యాలెన్స్ తెలిస్తే అర్థం. నేను పెట్టుకున్న వాచ్ ఉందా, ఈ వాచ్ పైన 3 ముళ్ళు ఉంటాయి, మీ ఇంట్లో అయినా 3 ముళ్ళు ఉంటాయి. ఎక్కడైనా మీరు చూడండి, ఆ 3 ముళ్ళు సరిగ్గా గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, ఆ సెకండ్స్ ముళ్ళు అలా తిరగాలి అంటే ఈ 3 తిరిగితే తిరగాలి అంటే ఆ 3 తిరిగితే సరిపోదు. ఆ 3 వెనకాల ఎన్నో చక్రాలు తిరగాలి. అవి చిన్న చిన్న చక్రాలు ఉంటాయి, దాని వెనకాల ఒక పవర్ ఉంటుంది. దానికి ఆ పవర్ పనిచేస్తే చిన్న చిన్న చక్రాలన్నీ కలిసి 1 by 1 ఒకదానికి ఒకటి ముడేస్తే మనకు కనబడే 3 ముళ్ళు ఎదర కనబడతాయి. నాకు ఆ 3 సార్లు నన్ను చక్రాలు వద్దంటే నీకు టైం ఉండదు అంతే. ఇక ఇది నీకు అర్థమైతే భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ 3 నీకు ఇలా కనబడుతున్నాయంటే వెనకాల ఎంత బ్యాలెన్స్ అలా ఒకదాన్నొకటి పట్టుకుని నడవాలట. ఇప్పుడు చెప్పండి, భూమే లేకపోతే మనకి ఇల్లే లేదు, ఇల్లే లేకపోతే మనమే లేము, మనమే లేకపోతే అసలు మనకు గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ నైట్ లేదు. ఇవన్నీ జరగాలి అంటే ఇంత పెద్ద విశ్వాన్ని నీకు సూర్యుడు, చంద్రుడు, భూమి పగలు రాత్రి ఏర్పడడానికి దేవుడు కష్టపడుతున్నాడు. అది గుర్తుపెట్టు. దేవుడు తన క్రమాన్ని జరిగిస్తున్నాడు. దేవుడు నీ ఎడల ఎంతో ఆలోచన కలిగి జరిగిస్తున్నాడు. ఇంత చేస్తున్న దేవుడికి ఇంత సూర్యుడు నాకు కనబడుతున్నాడు. దేవా వెలుగునిచ్చా ప్రభువా, నా నోట వెంపటి ఏం రావాలి చెప్పండి. దేవా నీకు స్తుతులు కలుగునుగాక. నా లైఫ్లో మేలులు చేస్తున్నది ఉద్యోగం ఒకటే కాదు ప్రభువా, నా జీవితంలో నువ్వు చేసిన మేలు వ్యాపార అభివృద్ధి ఒకటే కాదు ప్రభువా, నా జీవితంలో నువ్వు మేలు చేసిన వివాహం కాదు, పిల్లలు కాదు, ఇవి మాత్రమే కాదు ప్రభు, అంతకు మించే నా లైఫ్లో కనబడకుండా నువ్వు చాలా చేస్తున్నావు ప్రభు. ఈరోజు ఊపిరి పీల్చి నేను ఉంటున్నానంటే ఈ నక్షత్రాలన్నీ నా కోసం పనిచేసి. ఇన్ని నక్షత్రాలు ఎందుకు పెట్టావు ప్రభు అంటే ఇది ఒకదానికి ఒకటి చక్రంలా అనుసంధానమై ఉన్నాయి. ఈ సూర్యుడు నిలబడాలంటే దానికి ఇంకొక నక్షత్రం కనెక్ట్ అయి ఉండాలి, అది నిలబడాలంటే దానికి ఇంకొక నక్షత్రం కనెక్ట్ అయి ఉండాలి. ఒకదానికి ఒకటి కనెక్ట్ అయితే బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ యూనివర్స్ అలా నడిస్తేనే మనకు రోజు అన్నది నడుస్తుంది. ఒకదానికి ఒకటి, సూర్యుడు లేకపోయినా భూమి ఒక్కటే ఉన్నా, భూమి లేకుండా సూర్యుడు ఒక్కటి ఉన్నా, ఈ బ్యాలెన్స్ ఒకదానికి ఒకటి లేకపోతే అసలు మానవ మనుగడ లేదు. భూమి నడవాలి అంటే సూర్యుడు ఉండాలి, ఆ సూర్యుడు నడవాలంటే మరొక సూర్యుడు ఉండాలి, ఆ సూర్యుడు నడవాలంటే ఇంకా అనేకమైన నక్షత్రాలు కలిస్తేనే ఎంత పెద్ద విశ్వం నడుస్తుంది. ఇంత పెద్ద విశ్వం నడిస్తేనే మన బతుకు నడుస్తుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు చూడండి, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఆయనకి తెలుసు. మనం పెట్టాం పేర్లు, రకరకాల అక్కల పేర్లు. ఒక నక్షత్రం అక్క అయిపోయింది, ఇంకా అరుంధతి అక్క. పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని తీసుకొచ్చి చూపించారట. కనబడుతుందా కనబడుతుందా కనబడుతుందంటే ఆడికి కనబడింది అన్నాడు. ఎందుకంటే పంపించిలా లేరు. కొత్తగా పెళ్ళికి అది కనబడుతుంది, ఇది కనబడుతుంది, వాళ్ళకి ఏం కనబడదు, వాళ్ళకి ఒకటే కనబడుతుంది. వాళ్ళ ఆవిడ నీకు అది కనబడుతుంది, ఇది కనబడుతుంది అంటే అది కనబడుతుంది అంటే కనబడిపోయి కనబడింది అంటాడు. ఎందుకంటే వదలవు నువ్వు. అబుల్ టెలిస్కోప్గా దొరకలేదు అరుంధతి, వీడికి ఎలా దొరుకుతుంది? అది కనబడుతుంది. అక్కలో చుక్కలకు అక్కలని పేరెట్టాం, కానీ బైబిల్లో దేవుడు దానికి అర్థాలతో కూడిన పేర్లు పెట్టాడు. ఆయన ధనాగారములు ఆ పేర్లు ఉన్నాయి, ఆయన జ్ఞానములు ఆయన పేర్లు ఉన్నాయి, ఆయన జమ చేసిన కొంత లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఆయనకి మాత్రం ఆ లెక్క తెలుసు. ఎందుకంటే మన మనుగడ జరగాలి అంటే వాటన్నిటికీ పేర్లు పెట్టి తెలుస్తున్నాడు. అంటే ఆకాశం వైపు చూసిన వెంటనే నువ్వు ఎవరిని స్తుతించాలి చెప్పు? దేవుడు. ఆ నక్షత్రాల నుంచి అలా కొంచెం కిందకి దిగరండి, కొంచెం చాలా కిందకి దిగండి. ఆ కిందికి దిగిన వెంటనే భూమి దగ్గరకు వచ్చే సమయానికి మనకు మేఘాలు తగులుతాయి. ఫ్లైట్ ఎక్కిన వాళ్ళని అడగండి, చెప్తారు. చిన్న పిల్లకు జొబ్బ వేస్తారు చూసారండి, జొబ్బాలు, తెల్ల జొబ్బాలు. ఈ భూమండలానికి అలా జొబ్బా వేసినట్టు ఉంటాయండి ఈ మేఘాలన్నీ. ఆ మేఘాలు అలా ఉంటే అలా పేరుకుపోయేదో జుండగడ్డ పేరుకుపోయినట్టు
ఏదో పాలు మేగడ పేరుకుపోయినట్టు, చిన్న పిల్లలకు జొబ్బాలు వేసినట్టు ఆ భూమి మీద అలా పేరుకుపోయి ఉంటాయి మేఘాలు. ఆ మేఘాలను గూర్చి కూడా వాటిని చూసినప్పుడు మన నోటు వెంబడి స్తుతి రావాలట. ఎందుకు కింద చెప్తున్నాడు చూడండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరిచేవాడు. ఒక మాట్లాడదని చెప్పండి. వర్షాలు పడాలంటే మన శ్వాసల బుక్లోనే ఉంది ఏమని? మేఘాలు నిండాలని. మేఘాలు నిండాలంటే దాటిని ఎవరు నింపుతారు? పంచాయతీ వాళ్ళు నింపుతారా? మేఘాలను ఎవరు నింపుతారు? ప్రస్తుత గవర్నమెంట్ నింపుతుందా? ఎవరు చేస్తున్నారు మేఘమతనం? మేఘాలు స్పాంజీలు పీల్చినట్టు పీల్చుతాయట. అనేకమైన వర్షాభావం పడవాలంటే ఈ మేఘాలకి ఆ లాక్కొనే ఆ తత్వం కావాలి. వాటికి ఆ తత్వం ఎవరిచ్చాడు? ఎప్పుడైనా ఈసారి వర్షాకాలం దేవుడి దయ వల్ల లేదా దేవుడు మనల్ని కరుణించట్లేదు అనుకోవాలి తెలియదు, కానీ అక్టోబర్లో వర్షాలే లేవు. ఎందుకంటే పుణ్యకార్యాలు ఎక్కువైపోతున్నాయేమో, వర్షాలు పట్టలేదు సరిగ్గా. మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ అయితే సరిగ్గా పండగ చేసుకునే టైంలో వర్షం పడింది. రివర్స్ అయిపోతుంది కాలం. ఎప్పుడైనా మేఘాలను మీరు గమనించండి. సరిగ్గా వర్షాకాలం టైంలో మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇందులో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే అడగండి, ఆ జాగ్రఫీ చెప్తుంటే మెంటల్ వస్తుందండి మనకి. ఇంత వ్యవస్థ ఎవరు నడిపిస్తున్నారు? మేఘాలను మీరు చూడండి, ఎవరో చెప్పినట్టు వెళ్ళిపోతుంటాయండి అలాగా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే వెళ్ళి అడిగి ఎప్పుడైనా చెప్తే అలాగ వెళ్ళిపోతుంటాయి. అలా ఒకే వైపుకి వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మీరు చూడండి, మీరు కనిపెట్టండి. మీకు ఓపుకుంటే దర్యాప్తు మొదలు పెట్టండి. మీకు ఓపుకుంటే వాటిని గురించి చదవండి. అవి ఎవరో చెప్పినట్టు సముద్రం మీదకి పోతాయి. ఆ సముద్రం మీదకి ఎందుకు పోయి అంటే అప్పటికే పైన ఒక స్టవ్ పెట్టాడు దేవుడు. ఆ ఈటిక సముద్రం ఈడెక్కుతుంది. ఆ పైపర్లంతా ఈటెక్కిన తర్వాత ఆవిరికుండే గుణం, హైడ్రోజన్కు ఉండే గుణం, ఆ ఆవిరి అలా పైకి లేస్తుంటాం. అప్పుడప్పుడు మన అమ్మ వంట చేస్తున్నప్పుడు ముందు ఎసరెడతారు కదండి. ఆ ఎసరు పైన ప్లేట్ పెడతారు. ఆ ప్లేట్ పెట్టినప్పుడు చూడండి, ఈసారి ఈ ప్లేట్ ఇలా తీసిన వెంటనే ఆ ప్లేట్ నిండా వాటర్ అంటికిపోయి ఉంటుంది. కాకపోతే మన అమ్మ స్టవ్ కింద ఎట్టింది, దేవుడు స్టవ్ పైన ఎట్టాడు. మొత్తం మీద స్టవ్ పెట్టాడు ఆయన. ఆ స్టవ్ పెట్టిన దానికి పైనుంచి హీట్ చేసిన తర్వాత ఈ ఆవిరి పైకి అలా లేచి, ఆ లేచిన ఆవిరిని మేము రెడీగా ఉన్నాం ప్రభువా అన్నట్టు వచ్చేస్తాయట. అప్పటి వరకు వీటికి ఏది ఆల్ట్ ప్లేస్ ఎక్కడో తెలుసు ఈ మేఘాలకి. అప్పటి వరకు వీటికి బస్ స్టాండ్ లాంటి ఏరియా ఎక్కడో తెలుసా? కొండల మీద ఉంటాయి. అప్పటి వరకు కొండల మీద మెట్టల మీద అలా అంటుకుపోయి ఉంటాయండి. వాటికి కూడా చిత్తం ఉంటుందట, బైబిల్లో ఉంది. అవి అక్కడ అలా వాలిగిపోయి ఉంటాయట. సరిగ్గా టైం వచ్చే సమయానికి అలా కదిలిపోయి ఆ వర్షాన్ని పీల్చుకోవడం, సరాసరి పీల్చుకునే మరలా సముద్రం మీద కురవు. ఎక్కడ పీల్చుకుని అక్కడే వర్షాన్ని దింపు. అక్కడి నుంచి మరలా బయలుదేరిపోయి ఏ కొండ కోణంలో హాల్ట్ ప్లేస్ తీసుకున్నాయో అదే కొండ కోణంలోకి వెళ్ళి ఆ పైన గురిస్తాయి. అక్కడెంత గురుస్తున్నాయి? అక్కడ గురిస్తే దిగువ ప్రాంతాల్లో ఉన్న మనకు నీరు రావాలని అక్కడ గురుస్తాయి. మన పంటలు పండాలని కురిస్తే, మన నదులు నిండాలని కురిస్తే, ఇవెవరో చెప్పినట్టు కురిస్తే, ఇంత సిస్టమ్ నడవాలి అంటే నేను మరలా అడుగుతున్నాను, అసలు మానవుల వలన జరిగే పనే కాదు. అప్పుడప్పుడు క్రికెటర్స్, అప్పుడప్పుడు సెలబ్రిటీలు ఎంత వాటర్ బాటిల్ పెట్టుకుంటారు చూసారా? కొన్ని వేల రూపాయలండి వాటర్ బాటిల్. అంతే. మనకైతే కిన్లే 20 రూపాయలే, దానికి బేరాలాడతాం మనం. ఈ మధ్యలో కిల్నీలో స్పెల్లింగ్ తేడట్టి డబ్బులు తక్కువగా అమ్మేస్తున్నాడు, అది కానీ తాగేశారు కనుక. మీరు చూడండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సెలబ్రిటీలు కానీ ఆ క్రికెట్ ఆడుతున్న వారిని చూడండి, ఇంతే ఉంటుందండి, కొన్ని వేల రూపాయలు ఉంటుంది ఆ బాటిల్. అది ఏ నీరో తెలుసది? ఎక్కడో పడిన మంచు, ఆ మంచుతో సమకూడిన వర్షపు బిందువు, వాటిని ప్రత్యేకించి వడకాసి వాటిని వాటర్ బాటిల్లో నింపితే కొన్ని వేల రూపాయల రేట్. అది ప్రపంచంలో అతి పరిశుద్ధమైన నీరు ఏదన్నా ఉంది అంటే అది కిన్లే కాదు, బిస్లేరీ కాదు, టాటా కాదు, నువ్వు వేడి చేసిన ఈటి వాటర్ కాదు, ఏదే కాదు. ప్రపంచంలో అతి పరిశుద్ధమైన నీరు ఏదన్నా ఉందంటే వర్షపు నీరు. అప్పుడప్పుడు పూర్వకాల పద్ధతిలో ఒక పద్ధతి ఏంటి చెప్పిన, ఎవరికైనా ఈ పాములు గరిసాయి అనుకోండి, ఏం తాగమనేవారు తెలుసా?
వర్షపు నీరు తాగమని. ఎందుకంటే అందులో కావలసిన వనమూలికలు ఉంటాయని. వర్షపు నీరుకి చాలా ఆరోగ్య గుణగణాలు ఉన్నాయట. అంటే ఇలాంటి అతి ఖరీదైన నీరు ఎక్కడ కురిసేస్తుందో తెలుసు, వచ్చి మన ఇంట్లో వాకట్లో కురుస్తుందండి, మనకు డోర్ డెలివరీ ఇస్తుందండి. మనకు కావలసిన బావుల్లో మీరు అనుకుంటారు మాకు వర్షంతో పని ఏముందండి, మాకు పంచాయతీ వాళ్ళు ట్యాంక్ కొట్టేయారంటే ట్యాంకులోకి నీరు రావాలన్నా ముందు భూమిలోకి నీరు ఇంకాలి. ఇందులోకి నీరు ఇంకాలంటే మేఘం వచ్చి కురవాలి. ఇదంతా జరగాలి అంటే మేఘాలు అటు ఇటు కదలాలి. ఇంత సిస్టమ్ పనిచేస్తే కానీ మన గొంతుకి ఏం దొరకదట, నీరు దొరకదట. ఇప్పుడు చెప్పండి, నీళ్లు చూసిన వెంటనే, మేఘాలు చూసిన వెంటనే ఎవరు గుర్తు రావాలి చెప్పండి? దేవా, అలా జోరున వర్షం పడుతుందంటే మా అవసరతని ఎంత ప్రేమిస్తున్నా ప్రభువా, నీకు స్తుతి కలుగునుగాక అనాలి. అంటావా? వర్షం జోరున పడుతుంటే దేవా నీకు స్తుతి కలుగునుగాక అంటావా? ఒక ఆవిడ ఇలా అంటుంది, మా 5-6 అని ఇప్పుడే రావాలా అందట. అంత సీరియస్గా అయితే తిడుతున్నావా పెద్దమ్మ అని అడిగితే చెప్తుంది, పానికి మా ఎప్పుడు కూడా వాళ్ళు తెలదు దీనికి అంటుంది. ఎవరు నమ్ముకున్నారు? వర్షాన్ని ఎందుకు తిడుతుందంటే ఒడియాలు ఇట్టిందట. ఇప్పుడు ఈ ఒడియాల కొరకు, ఈ ₹10 ఒడియాల కొరకు అంటే ఏం కూరకూడదట? నేను అడుగుతున్నాను, నీ ఒడియాలైనా మళ్ళీ పెట్టచ్చేమో కానీ ఒక వర్షపు బిందు కురిపించి నీ వల్ల అవదు. గుర్తుపెట్టుకో, వర్షం పడుతున్నప్పుడు మనకు అర్థం కాక దేవుడిని ఏమంటే చెప్పినా ఇప్పుడే కురవాలని వర్షాలకు పేర్లు పెడతాం. మరొక ఆవిడ తిడుతుంది, బోరిన వర్షం గుర్తుంటే, జోరున వర్షం గుర్తుంటే పానికి మాలిన వాన ఇప్పుడే కురాలంటుంది. ఏ అంటే బట్టలు ఉతికిందంట. ఇప్పుడు ఈ మురికి బట్టల కోసం ఏం కురకూడదట? అసలు నేను అడుగుతున్నాను, దేవుణ్ణి జ్ఞానయుక్తంగా ఆలోచించే విశ్వాసులు ప్రజలు ఉన్నారా చెప్పండి. ఇంక యంగ్స్టర్స్ అంటారా, సరిగ్గా 15 సంవత్సరాల క్రితం తెగ మురిసిపోయేవారండి. అప్పుడు మేము 8th క్లాస్ అనుకుంటాం, 8th 10th నాకు సరిగ్గా గుర్తు, 10th ఆ మధ్యలో. ఆ టైంలో ప్రత్యేకించి ఒక పాట ఉంది వర్షం మీద. బయటకు వచ్చి హీరోయిన్లా ఫీల్ అయిపోయి వర్షం అలా పడుతుంటే ఇలా పైకి చూసి ఇన్ని రోజులు గుర్తొచ్చానా అందట. నీకోసం వచ్చింది, ఇన్ని రోజులు కూర్చున్నా, ఎక్కడ దాక్కున్నావు అని అడిగిందట. హిమాలయాల్లో ఉన్నాను అని చెప్తుంది. అది చూసారా, వర్షాన్ని చూసి పాటలు పాడి పిచ్చి మొక్కలు కొన్ని, వర్షాన్ని చూసి బట్టల కోసం ఏడ్చే పిచ్చి మొక్కలు కొన్ని, ఒడియాల కోసం ఏడ్చేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాల వర్షాన్ని గురించి ఏడ్చేవాళ్ళు కొంతమంది. ఇంకా అబ్బాయిలు అంటారా, వేడి బజ్జీలు ఉంటే బాగుండరా అన్నారు. వర్షం పడుతున్నప్పుడు ఏం కావాలట? బజ్జీలను ఒకడు, మిరగాయ బజ్జీలను ఒకడు, సమోసాలను ఒకడు, బట్టలను ఒకరు, ఒడియాలను ఒకరు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని అడిగేవాళ్ళు ఒకరు. నేను అడుగుతున్నాను, ఇంత వర్షం పడుతున్న వెనకాల దేవుడు ఉన్నాడని పట్టించుకుని కృతజ్ఞత చూపించే వాళ్ళు ఒక్కడున్నారా? మీ భాగమేనండి, మీ అవసరతలు ఆగినా పర్లేదు కానీ జోరున వర్షం పడుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేయండి. దేవా, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా ఊరిని ప్రేమిస్తున్నప్పుడు పోయి చూడండి, తెలంగాణ ప్రాంతాల పై మెట్ట ప్రాంతాలు వర్షాలు పడవండి. వాళ్ళకి వర్షాలు పట్టలేదని ఎన్నో జంతువులు బలేస్తుంటారు అక్కడ. వాళ్ళకి వర్షాలు పట్టలేదని ఎన్నో యజ్ఞయాగాలు చేస్తారు అక్కడున్న ముఖ్యమంత్రులతో సహా. అక్కడ ఎన్నో చేస్తారు అక్కడున్న అనేక మంది మంత్రులతో సహా. అయినా వర్షాలు పడవు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకి వర్షాలు పడడం చాలా కష్టం. మనకండి తుమ్మితే వర్షం, దొగ్గితే వర్షం, నడిస్తే వర్షం, బయటకు వస్తే వర్షం, ఇలా వర్షం పడి మన నదులు నీళ్ళు ఎలా పొంగుతుంటాయని మనం అవి చూసినప్పుడల్లా పులకించిపోలే. దేవా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నా ప్రభువా. బకెట్ నీళ్ళు ఎంత జాగ్రత్తగా వాడతారు అక్కడ, బకెట్ నీళ్ళు ఎంత జాగ్రత్తగా పొదుపుగా వాడతారండి. మనకే కాళ్ళు కడుక్కోవడానికి బకెట్ నీళ్ళు వాడతాం, మనం చిన్న కచ్చి పుదుక్కోవడానికి బకెట్ నీళ్ళు వాడతాం. మనకి నీళ్ళు కదువు లేదు. ఎంత సమృద్ధి మనకి ఆకాశం నుండి అలా కురుస్తుందంటే మన నోట్ అంటే మన హృదయం నుంచి ఏం రావాలి చెప్పండి? యెహోవా నీకు స్తుతి కలుగునుగాక. దేవా, నక్షత్రాలు చూసినప్పుడు అర్థమవుతుంది నాకు ఒక పగలో రాత్రి ఇచ్చావు. దేవా, మేఘాలు చూసినప్పుడు నాకు అర్థమైంది. దేవా, వర్షం పడుతున్నప్పుడు నా దాహాన్ని తీర్చడానికి నా భూమిని వర్షము చేత నింపుతున్నావు, నీకు స్తుతి కలుగునుగాక. ఇంకేం చెప్తున్నాడు? కింది వచనం చూడండి, 9వ వచనం.
పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు ఆయనే. గడ్డికి స్తుతికి సంబంధం ఏంటండి? పర్వతముల మీద ఏముందట? గడ్డి మొలిపించిన వాడు ఆయనే. గడ్డి పరకలు చూసిన వెంటనే ఎవరు గుర్తు రావాలట? ఎట్లా? మీరు యూనివర్స్లో ఎక్కడైనా, మీరు క్షమించండి, ఈ భూమండలం మీద లేదా ఈ గోళం మీద మీరు ఎక్కడైనా చూడండి, పచ్చని గడ్డి మనకు కనబడుతుంది, పచ్చని మొలకలు మీకు కనబడతాయి. ఆ మొలకలు, ఆ పచ్చదనాన్ని అడగండి, మీ నోట్లో నుంచి స్తుతి వస్తుంది. ఎందుకో చెప్పనా? ఆ గ్రీన్ అట్మాస్ఫియర్, ఆ పచ్చదనం కనుక ఈ భూమికి లేకపోతే గుర్తుపెట్టండి, మన ఊపిరితిత్తులు పగిలిపోయి చచ్చిపోతాం. మనం అందరం కుదిరింగుండే బ్యాచ్ అండి. చక్కగా గాలి రాగండి అంటే గాలి ఒక్కటే లాగరు, బ్యాచ్ ఉంటారు, చాలా లాగుతారు కదండి. సిగరెట్లు కాల్చి, పొగాకులు కాల్చి, ఇంకా చివరికి ట్రాఫిక్ జాములు భయంకరమైన పొల్యూషన్ మనం తీసుకొచ్చి ఇదంతా పొల్యూట్ అయిపోతే మనం వదిలిన వేడి గాలి, చెద, ఈ పొగ ఇదంతా తీసుకుని ఏదో అమ్మ వడకెట్టినట్టు వడకెట్టేది ఎవరో తెలుసా? చెట్లు. అంటే ఈ పచ్చని చెట్లు కాముగా ఉన్నాయి. ఆ పచ్చని చెట్లకి మన ఊపిరితిత్తులకి సంబంధం ఉందట. మీ అమ్మగారు బాగా విను, మీ అమ్మగారు నీకు జన్మనిచ్చారేమో కానీ నీ జన్మంతా నేను ఒడిలో పెట్టుకుని చూసినది ఎవరో తెలుసా? ఈ పచ్చని చెట్లు. ఈ పచ్చని చెట్లు ఆ సిస్టమ్ అలా పెట్టింది ఎవరో తెలుసా? దేవుడు. మన వదిలిన భయంకరమైన గాలిని అవి పీల్చుకుంటాయి. అవి స్వచ్ఛమైన గాలిని మనకిచ్చేసి అవి మన కొరకు అలా నశించిపోతుంటాయి. ఈ పచ్చని గడ్డి పరక మనకు కనబడిన ఈ గడ్డి పరక ఎవరి కొరకు ఉందో చెప్పనా? నీకు నాకు ఆక్సిజన్ ఇవ్వడానికి ఉంది. నీకు నాకు ఒక సమృద్ధైన ఒక చక్కటి ఆక్సిజన్. నీకు ఆక్సిజన్ విలువ తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సరిగ్గా 3 సంవత్సరాల క్రితం అందరికీ తెలిసి వచ్చింది. తెలిసి రాలేదండి? అప్పటి వరకు గ్యాస్ సిలిండర్లు కొనుక్కునేవారు, అప్పటి వరకు ఇంట్లో రేషన్ కొనుక్కునేవారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏమి దాచుకున్నారో తెలుసా? అనేక మంది ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కుని దాచుకున్నారు. కరోనా అని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే గంటకి ఎంతో తెలుసా? గంటకి ఆక్సిజన్ తీసుకోవడం గంటకి 3,000 నుంచి 5,000. ఇంకా క్లాసిక్ హాస్పిటల్ అయితే 10,000. గంటకి 3,000, 5,000, 10,000 వసూలు చేసినవి హాస్పిటల్స్ ఉన్నాయి. నేను అడుగుతున్నాను, గంట గాలి పీల్చుకోవడానికి ఇన్ని వేల రూపాయలు అయితే పుట్టిన దగ్గర నుంచి ఎంత గాలి పీలుస్తున్నామండి మనం? ఈ వదిలిన ఈ వ్యర్థమైన గాలినంతా మరలా మనకు వడపోసి ఇచ్చేలా ఈ ప్రకృతిని నియమించింది ఎవరు చెప్పండి? అడిగాడా గాలికి గంట కింద కట్టరా అని? గంట కింద కట్టు చచ్చే లోపల అని అడిగితే ఒక్కడు చెప్తున్నాడు, ఒక్కడు ఊపిరి తీసుకుంటాడు. చెప్పండి, ఇదిగో ఈ నెల కరెంటు బిల్లు కట్టినట్టు ఈదులు అందరూ కట్టారు గాలికి బిల్లు, ఈదులు ఎవ్వరు కట్టలేదు, గాలి అక్కడికి వెళ్ళకు అన్నాడు అనుకోండి, ఏమైపోతాం చెప్పండి? ఎగిరిపోదాం. మనకు కరెంటు బిల్లు కట్టకపోతే వచ్చి కట్ చేసిపోతారు, మనకి కుళాయి బిల్లు కట్టకపోతే కట్ చేసిపోతారు, మనకి ఏదో ఏలే పుట్టిస్తున్నట్టు. అన్ని ప్రకృతిచ్చే. ఇది కట్టకపోతే మనకు కట్ చేసిపోతారు, ఎందుకంటే వాళ్ళ కష్టానికి ఆ బిల్లు వేస్తున్నారు. నేను అడుగుతున్నాను, అదే బిల్లు గాలికేస్తే గాలి ఫ్రీ. నువ్వు ఇలా గాలి తీసుకుని ఒకేసారి మనసారా గాలి తీసుకుని గాలి వదిలిన వెంటనే ఎవరు గుర్తురావాలి చెప్పిన? గాల్లో తేలినట్టు ఉందని గుర్తురావు. చెప్పు, దేవుడు గుర్తు రావాలి. కొంతమంది కుర్రగాళ్ళకి ఆ పరిమళమే చెప్పిందంట 3వ ఈదులో ఉందని. చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది, క్రికెట్ చూస్తున్నప్పుడు పెళ్ళికూతురిని దాచేస్తారు ఆడ ఎదురుగా. పెళ్ళికూతురిని దాచేసి అటు వెళ్ళిపోయిన తర్వాత ఆడి కళ్ళకు గంత కడతారు. ఎంతమంది చూసారో? ఆడి కళ్ళకు గంత కట్టి, నువ్వు నిజమైన పెళ్ళికొడుకు అయితే పెళ్ళికూతురు ఎక్కడుందో కళ్ళకు గంత ఎప్పుకుండా వెళ్ళి ఆ పెళ్ళికూతురు ఎక్కడుందో అలా కళ్ళు మూసుకుని వెళ్ళి తను పట్టుకో అని అడుగుతారు. అందరిని కూర్చోబెట్టి లైన్గా ఆడపిల్లలందరూ కూర్చోబెట్టి అందులో పెళ్ళికూతురిని దాచేస్తారు. ఈడెళ్ళి అలా వెళ్ళి పట్టుకోవాలన్నమాట. వెళ్ళి మొత్తం మీద డైరెక్ట్గా వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుంటున్నాడు. అంట్లో వెంటనే అడ్వర్టైజ్మెంట్లు అంటాడు, ఎలా తెలిసింది? హౌ అన్నాడు. నీకు ఎలా తెలిసింది? అమ్మాయి నువ్వు ఎలా పట్టుకోగలిగావు? ఎందుకు అలా జరిగింది? ఎలా పట్టుకోగలవు అంటే ఆడ
ఆడు అంటాడు, ఆ పరిమళమే చెప్పింది అంటాడు. అంటే ఆవిడ వాడే పర్ఫ్యూమ్ బోరోప్లస్ ఏదో అదే మల్లెపూల పౌడర్ వచ్చేది ఏంటంటే అది, ఆ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఆవిడ అది కొట్టుకుందట, ఆ పరిమళ ఇడికి వచ్చేసి ఇదిగో ఎక్కడ ఉంది అని వెళ్ళిపోయాడట. నేను మాట చెప్తున్నా, ఈ గాలి పీల్చుకున్నప్పుడు మీ ఆవిడ గుర్తొచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ గాలికి నీకు బోరోప్లస్ గుర్తొచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు స్వచ్ఛమైన గాలి ఆ పైరులోకి వెళ్ళి ఆ ఉదయం లేచి అలా మంచుతో పడుతున్న ఆ గాలి మనసారా పీల్చుకుని ఒకేసారి వదిలినప్పుడు, దేవా నీకు స్తుతి కలుగును గాక అని చెప్పు. నాకు ఎంత మంచి గాలిని ఇచ్చావయ్యా, నాకు ఉచితముగా నేను పుట్టిన దగ్గర నుంచి ఎంత గాలిని నాకు ప్రవేశిస్తున్నావయ్యా అని దేవునికి స్తుతులు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, నక్షత్రాలు చూస్తే స్తుతి చెప్పాలి, మేఘాలు కదిలితే స్తుతి చెప్పాలి, వర్షపు బిందు కింద పడిన వెంటనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. నెక్స్ట్ పచ్చని పైరు ఎగసిస్తున్నప్పుడు ఆయనకు స్తుతులు చెప్పాలి. నెక్స్ట్ కింద చెప్తున్నాడు చూడండి, పశువులకును ఆరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. జాగ్రత్తగా వినండి, పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆహారం ఇచ్చేవాడు ఆయనే. నేను మరలా అడుగుతున్నాను, నక్షత్రాలంటే మనకు సంబంధం ఉంది, మేఘాలంటే మనకు సంబంధం ఉంది, వర్షం అంటే మనకు సంబంధం ఉంది, పచ్చని పైరంటే మనకి సంబంధం ఉంది, పక్షులకి మనకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది అంటున్నాడు. పక్షులకి మనకి సంబంధం అంటే వాటి జీవన శైలిలో మన జీవన శైలి మమేకమై ఉందట. ఇక బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. చైనా తెలుసు కదండి, చైనా ఒక రోజు చాలా కరువులోకి వెళ్ళిపోయింది. ఆ కరువులోకి వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళ పాముల్ని, కప్పల్ని, తొండల్ని, ఇంకా ఉన్నాయి కదండి చెప్పండి కొన్ని పేర్లు, ఎలకల్ని, సుంచిల్ని, వీటినన్నింటినీ తినడం మొదలెట్టారు వాళ్ళు. భయంకరమైన కరువు వచ్చింది వాళ్ళకి. ఆ భయంకరమైన కరువు రావడానికి కారణం ఏంటి చెప్పినా, వాళ్ళ దేశంలో పక్షుల్ని చంపేశారు వాళ్ళు. ఆ పక్షుల్ని ఎప్పుడైతే చంపేశారో వాళ్ళ కరువు వచ్చింది. కరువు ఎప్పుడైతే వచ్చిందో పాములు తినడం, ఎందుకంటే పంటలు పండడం మానేశాయి. పంటలు పండడం మానేయడానికి కారణం వాళ్ళ కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఆ పక్షుల్ని చంపేశారు. ఎప్పుడైనా చైనా ఫుడ్ చూసారా? అలవాటు అయిపోయింది. సుమారు 150 సంవత్సరాలు తిన్నారట. 150 సంవత్సరాలు తిని ఈ రోజు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ ఆఫీసులో మనకి మిరగాయ బజ్జీ ఉంటుంది, ఆలకాయ బజ్జీ ఉంటుంది చెప్పనా, ఎలకే బజ్జీ. ఎలకే మనకి మిరగాయకి తోక ఉంటుంది ఇలాగ వెనకాల, దానికి ఎలక తోక ఉంటుంది ఇలాగా, అది ఎలక బజ్జీ అనమాట. అది మీరు ఎప్పుడైనా చూడండి, మనకి బజ్జీలు ఏంటివి, అట్టికాయ బజ్జీ వేస్తారుగా, వాళ్ళకి అట్టికాయ బజ్జీలు ఏంటి చెప్పిన, కప్పకి 4 కళ్ళు కట్ చేస్తారు కప్పకి, అదే అట్టికాయ బజ్జీ వాళ్ళకి. మిరగాయ బజ్జీలు ఎలకలు, అట్టికాయ బజ్జీలు కప్పలు, ఇంకెలాంటివన్నీ. ఇంకా నూడిల్స్ తింటాం, నూడిల్స్ తింటే ఇంకా వానపాములు, రకరకాల ఫుడ్. ఇదేంటండి ఇంత క్లాసిక్గా ఉండి, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలు ఉండి ఈ ఫుడ్ వీళ్ళకి ఎలా అలవాటు అయిందంటే వాళ్ళ పితరులు చేసిన తప్పు వల్ల అలవాటు అయింది. ఏం తప్పు చేశారు? పక్షులను చంపేశారు. ఆ రోజుల్లో కమ్యూనిజం ఎక్కువ, వాళ్ళకి దేవుడు లేడన్న వాదన ఎక్కువ. ఆ టైంలో వాళ్ళకి ఎవడిచ్చాడో ఆ ఒక బోర్డు సలహా ఇచ్చారు. విపరీతమైన పంట పండుతుంటే ఆ పంటని భూభాగం ఎక్కువ, చైనా జీవరాశి ఎక్కువ, పక్షులు అన్నీ ఎక్కువ, ఆ పంటని ఈ పిచ్చుకలు వచ్చి తినేవట. పిచ్చుకలు వస్తాయి కదండి ధాన్యం పట్టినప్పుడు, ఈ గోధుమలు ధాన్యం పట్టినప్పుడు పిచ్చుకలు వచ్చి తింటుంటే ఇదిగో ఈ పిచ్చుకల వలన మనకి నష్టం, పంట నష్టం జరుగుతుంది కనుక ఎక్కడా పిచ్చుకలు ఎక్కడ చంపండి అన్నారు. అంతే, మొత్తం అందరూ పిచ్చుకలు చంపడం మొదలెట్టారు. దేశం మీద పిచ్చుకలు కరువైపోయినాయి. పిచ్చుకలు కనబడకుండా ఏ కుప్పల దగ్గర, కనీసం పట్టణాల దగ్గర కూడా కనబడకుండా పిచ్చుకలను ఎప్పుడైతే చంపేశారో వాళ్ళ పంట, మరలా చెప్తున్నా, వాళ్ళ పంట పూర్తిగా నష్టపోయారు. ఎందుకంటే పిచ్చుకలు ఉన్నప్పుడట ఆ రోజుల్లో ఆ పంటకు పట్టే సీడను పీడను ఏం తినేవట, పిచ్చుకలు తినేవి. అంటే అక్కడ పట్టే ఆ సీడ పురుగుల్ని పిచ్చుకలు తినేవి. ఇప్పుడు ఈ పిచ్చుకలనే లేకుండా చంపేస్తారు. ఎప్పుడైతే ఈ పిచ్చుకలు లేకుండా చంపేస్తారో ఈ జీవరాశి పక్షులన్నీ చనిపోయేసరికి ఇప్పుడు ఆ పంటను తినేసే పురుగులు పక్షులు లేవు. పక్షులు ఎప్పుడైతే లేవో పంటంతా పురుగులు తినేసే చివరికి వాళ్ళ దేశానికి కరువు వస్తే ఇక పంటలు దొరక్క కప్పల్ని, పాముల్ని, చుంచుల్ని తినడం మొదలెట్టారు. అంటే వాళ్ళ చేసిన పని ఏంటి చెప్పిన, వాళ్ళకి కనబడిన కీటకాలని సంహరించే ఆ పక్షుల జాతిని చంపి తప్పు చేశారు. అప్పుడు మరలా పక్షులను పెంచే విప్లవం స్టార్ట్ చేశారు.
ఇప్పుడు చెప్పండి, మన కళ్ళ ముందు కొన్ని పక్షులు అలా ఇలా తిరుగుతున్నాయంటే ఏమో మన చుట్టూ ఏం చక్క పెడుతున్నాయో మనకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. అవి ఏమేం చేస్తున్నాయో మన గురించి తెలియదు. ఎందుకంటే మొత్తం మీద వాటి లైఫ్కి మన లైఫ్కి ఇంటర్నల్ లింక్ ఉంది. అవి లేకపోతే బ్యాలెన్స్ తేడా వస్తుందట. ఆ పక్షులు లేకపోతే మన జీవితం అని కూడా కష్టం అవుద్దట. అంటే అరుచుచుండే పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. అంటే ఈ ఇన్ని పక్షులు ఎందుకు ప్రభు అంటే నీకోసమే అన్నాడు. అంటే మనకు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఉంటే సరిపోదు, చెప్పండి. ఆకాశంలో ఆ పక్షులు అలా ఎగురుతూ ఉంటేనే మన మనుగడ జరుగుద్దట. కిందికి మరో మాట ఉన్నాడు చూడండి. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడము. సియోనో, నీ దేవుణ్ణి కొనియాడము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగచేవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. ఒక మాట అడుగుతా చెప్పండి. నక్షత్రాల కోసం చెప్పాడు, నెక్స్ట్ మేఘాల కోసం చెప్పాడు, నెక్స్ట్ గడ్డెల కోసం చెప్పాడు, నెక్స్ట్ పక్షుల కోసం చెప్పాడు, నెక్స్ట్ చెప్తున్నాడు హ్యూమన్ లైఫ్ ఇంటర్నల్, మరలా చెప్తున్నాను పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేస్తున్నాడు. నీ పిల్లలు, నీ సరిహద్దులు, నీ సమాధానము, నువ్వు తినే ఆహారము, ఇవన్నీ కూడా నేనే నడిపిస్తా అన్నాడు. అది ఎలా ప్రభు అంటే టూకీగా 4 మాటలు చెప్పి త్వరగా ముందుకెళ్దాం. నీ సరిహద్దులలో సమాధానం కలగ చేయవాడు ఆయనే అంటున్నాడు. మీకు మాట చెప్పనా, మన ఇంటి పక్కోలు మనము కలిసి ఉంటున్నామంటే మనకి సమాధానం కలగజేసిన వాడు ఎవరట? అదేంటండి, ఆయన లేకపోతే మేము లేవంటే లేవు. ఎందుకంటే మనంతా గరిగమ్మ సోదును. మంది గరిగమ్మ అంటే తెలుసా? చిన్నప్పుడు మా నానమ్మలు అనేవారు, గరిగమ్మ అంటే గరిగమ్మ నిలబెట్టామనుకోండి, దాన్ని ముందుకు కట్టినా ప్రమాదమే, చెప్పండి, వెనక్కి లాగినా ప్రమాదమే. అది మన వ్యవహారం, గరిగమ్మ వ్యవహారం అన్నమాట. అదేంటి, చుట్టూ ఉన్న మనుషులతో మనం ఉండలేమంటే హ్యూమన్ లైఫ్లో, బాగా వినండి, హ్యూమన్ లైఫ్లో మనుషులు ఒకరితో ఒకరు కలిసి ఉండలేరు. క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పనా, బిగ్ బాస్ షో ఉందిగా, తెలుగులో షో కదా నేను చెప్తుంటా. ఆ వెస్ట్రన్ కల్చర్లో ఎక్కడ పుట్టింది ఇది, అక్కడ బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షో యొక్క మూలాలు ఏంటి చెప్పనా, మనుషులు ఒకరితో ఒకరు కలిసి ఉండరని చెప్పే షో అది. వాళ్ళని తీసుకెళ్ళి కొన్ని రోజులు గదిలో పెడతారు. ఆ గదిలో పెట్టినప్పుడు కొట్టే చచ్చిపోతారు చూడండి. ఎందుకు? ఆ షో యొక్క మూలాలు ఏంటి చెప్పనా, మనుషులు సమాధానముగా కలిసి ఉండరు. అది ఆ షో అర్థం. కాకపోతే మన తెలుగులో మార్చి చెత్తంతా చూపిస్తున్నారు. కానీ అసలు ఒరిజినల్ మూలం ఏంటి చెప్పనా, ఇదిగో మనుషులకి మానవతా బుద్ధి ఉందనుకుంటాం కానీ కలిసి ఉండరు, స్వార్థపరులు. ఆ షో అర్థం అదే. చూడండి, మీరు చూడండి, ఒకరు తింటే వారు లేరు, ఒకరు కట్టుకుంటే వారు లేరు, ఒకరు బాగుంటే వారు లేరు. ఈ బుద్ధి ఆ షోలోనే కదట, మన ఇళ్ళల్లో మన ఈదుల్లో కూడా ఉంటుందట. ఎప్పుడన్నా మీరు సరదాగా ఇదిగో వచ్చే నెలలో మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం, వచ్చే నెలలో అలాగే కారు కూడా కొంటున్నాం, వచ్చే నెలలో ఇంకా చాలా చేస్తున్నామని అనండి, వాళ్ళ ముఖంలో ఎన్ని రంగులు కనబడతాయి చూడండి. మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఈయన పేరు రాంబాబు గారా? రాంబాబు గారు ఈ బేకరీ కాదు, పాలకల్లో పాయింట్ ఇచ్చాను, తణుకు ఒక పాయింట్ ఇచ్చాను, రాజమండ్రి ఒక పాయింట్ ఇచ్చాను, నేను బేకరీలోనే నాదే అయ్యంగారు బేకరీ, తర్వాత నా బేకరీ అన్నాడు అనుకోండి. ఆయన చుట్టూ ఉన్న స్నేహితులు మొక్కల్లో చాలా రంగులు మారుతాయి. అప్పుడప్పుడు మాటల్లో మీరు గమనించారా? ఆ మాటల్లో మీరు గమనించండి, ఆ మాటలు మనుషులు మాట్లాడే మాటలు మీరు చూడండి. మేము కొత్తలు కనుక్కున్నామని కానీ ఆ పక్కన కొడతా అంటాడట, కొత్తలు కట్టేశారంటగా అంటాడు. ఆ సాగదింపులో తెలిసిపోతుంది మనకి ఏమాత్రం అలా ఎంత సముఖత చూపిస్తున్నారు. కారు కూడా కొన్నారంటగా అంటారు. ఈ మాటలన్నీ ఎలా ఉంటాయి చెప్పినా, మన పక్కనున్న స్నేహితులే వారవలేరండి.
మనం బాగుంటే. పోనీ వాడు బాగుంటే మనం వారగలమా? మనం వారలేం. ఎందుకంటే సేమ్ నేచర్. ఎదుటోళ్ళు బాగున్న ఒక పొజిషన్లో ఉన్న మన గిట్టదు. ఎందుకంటే మనకు అదో రకమైన జెల్సీ లోపల తిరుగుతూ ఉంటుంది. పక్కీదోళ్ళతో పడదు మనకి. మీకు పడతది లేదండి, మేము సమాధానంగా ఉంటామండి. పక్కింటోళ్ళు మేమంటే ఈసారి గోడ కట్టినప్పుడు జానా లోపలికి గట్టు ఆ లేపుకి పడుతుందో లేదు చెప్పు. ఈసారి గోడ కట్టకపోయినా నీ సూరి సైజు అవతలకు పెంచు, సూరు లేచిపోద్ది. నీ దడి లోపలికి పెట్టు, రఫ్ వాడించేస్తారు. ఇవన్నీ నేను చెప్తున్నా, నువ్వు సమాధానంగా ఉంటున్నావంటే నువ్వు మంచోడివని కాదు. నువ్వు సమాధానంగా ఉంటున్నావంటే నువ్వేదో పెద్ద మానవతావాదంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నావని కాదు. నీ చుట్టూ సమాధాన వాతావరణం కలగజేసింది ఆయనేనట. నీ పక్కింటోలు భరించేలా, గుర్తుపెట్టుకో ఈ మాట కావాలని అంటున్నాను, మనల్ని భరించేలా పక్క వారికి ఆ సమాధానం ఇచ్చాడు. మనం భరించేలా మనకి సమాధానం ఇచ్చాడు. ఒక రూల్స్ పెట్టించాడు, ఒక గవర్నమెంట్ ఫామ్ చేశాడు, ఒక సిస్టమ్ పెట్టాడు. ఇవన్నీ ఎందుకు చేసా ప్రభు అంటే సమాధానంగా బతుకు. అంటే మన సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. మన సరిహద్దులు అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న అది, చైనా దగ్గర ఉన్న ఇది, అక్కడ ఆ బోర్డర్ల వరకు వద్దు, ఈ బోర్డర్లు చాలు. ఈ బోర్డర్ల కాడే మనకు సమాధానం లేదంటే నేను అడుగుతున్నాను, నలుగురు కలిసి నీతో బతకగలుగుతున్నారంటే బతికేలా నీ వెనకాలి కథంతా నడిపించేది ఎవరు చెప్పు? దేవుడు. కొన్నిసార్లు మనం ఇబ్బందికరంగా ఉన్నా వాళ్ళు అలా కలిసిపోయి వెళ్ళిపోవడానికి ఆ మనసు ఎవరిచ్చారు చెప్పు? దేవుడు మన చుట్టూ సమాధానకరమైన వాతావరణం ఇస్తున్నాడు. కిందకో మాట అంటున్నాడు చూడండి, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలు. ఈ కీర్తన మిడిల్ ఆసియాలో రాశారు కనుక, ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో రాశారు కనుక వాళ్ళ ఫుడ్ గోధుమలు. అదే కీర్తన మన ఇండియాలో మన రాష్ట్రంలో రాస్తే మంచి గోధుమలు అన్నక్కడ మనం ఏం పెట్టుకోవాలి చెప్పనా? మంచి ధాన్యం, మనం తినే రైస్తో నన్ను తృప్తిపరచాడు. అదేంటండి, దేవుడే తృప్తిపరుస్తున్నాడు ప్రతిరోజు ఆహారం అంటే గుర్తుపెట్టుకోండి. ఆహారమే కాదు, ఈరోజు ఈ లవ్ ఫీస్ట్లో కూడా గుప్పుడు మెతుకులు తిని మీరు ఇంటికి వెళ్ళాలంటే ఎవరు తృప్తిని వాళ్ళు చెప్పనా? దేవుడు. అదేంటండి అలా అంటారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చెప్పండి. నువ్వు కంచం మీద కూర్చొని మంచి మటన్ కర్రీ, మటన్లోకి తెస్తాం కదండి తుపాకీలు, బుల్లెట్ ప్రూఫ్లు, ఏంటవి మూలుగులు, ఆ తుపాకీలు జర్రని పీల్చి ఆ సూపు జర్రమని లాగి మంచిగా దానికి ఫ్లేవర్ కలిపి ఉల్లిపాయలు చల్లి ఏవో కొడతాంగా మొత్తం తిన్న తర్వాత ఒక ఫీల్ వస్తుంది నీకు. ఆ ఫీల్ భలే ఉందిరా కూర అని. మొత్తం తిన్న తర్వాత అంటాను చూసారా, ఆ ఫీల్ నీకు ఎవరు ఇస్తున్నారు తెలుసా? వండిన మీ ఆవిడ కాదు, గుర్తుపెట్టుకో. మటన్ షాపులో ఆ మటన్ కొట్టినోడు చిన్న చిన్న ముక్కలు కొట్టాడని అతని వలన మీకు టేస్ట్ రాలేదు, గుర్తుపెట్టుకో. మటన్ కొట్టేవాడి వలన నీకు ఆ ఫీల్ రాదు, వండే ఆవిడ వలన ఆ ఫీల్ రాదు, తినిన నిన్ను బట్టి ఆ ఫీల్ రాదు. నీకు ఆ తృప్తి అంటే నువ్వు బాగా ఆహారం తిన్న తర్వాత నీకు అరుగుదలనిచ్చి, మంచి ఆహారం తిన్నానని అరుగుదలనిచ్చి ఆ ఫీల్ ఇచ్చేది ఎవరట? దేవుడు. ఇవ్వకపోతే ఏమవుతుంది చెప్పండి? సరిగ్గా కంచం దగ్గర కూర్చున్నప్పుడే స్టార్ట్ అయినాయి అనుకో, ఏటైనా అడక్కడాను, అప్పుడే డ్యాముల గేట్ ఎత్తేసాయి అనుకో, ఏం చేస్తావు? ఇలా కూర్చుని వెంటనే గడగడమని ఏదో సౌండ్ వచ్చింది దానికి ఏం చేస్తావు? కంచం కాడ కుదురింగా కూర్చుని ముద్ద చుట్టి ఆ కూరకి ఏవేవో తగిలించి తింటున్నావంటే నీకు ఆ టెన్షన్ ఇచ్చింది ఎవరు తెలుసా? దేవుడు. మనం ఎంత తిన్నా గుర్తుపెట్టుకోండి, మనం ఎంత తిన్నా ఆ అరుగుదల ఇవ్వకపోతే చాలా కష్టం. కొంతమంది ఇలా తింటారు, వెంటనే వెళ్ళిపోతుంటారు, ఆడికి తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఇలా తిన్నీ ఈ రూమ్లో ఉన్నాడు, ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏ రూమ్? సెంటర్ రూమ్. దూరంగా వెళ్ళక అటాచ్డ్ బాత్రూమ్లు డైరీ మధ్య. అడుగుతున్నాను, మిమ్మల్ని సీరియస్గా అడుగుతున్నాను, చెప్పండి, ఈరోజు మనం ఏం తిన్న అరుగుతున్నా? ఎన్ని తింటామండి? మన తిలి చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు మాంసం అంటేనే లేటుగా అరుగుతుందండి. ఆ మాంసంతో కొన్ని కలిపి తాగుతాం మనం. కొంతమంది బిర్యానీలోకి, మాంసం కూరలోకి అది ఉండాలి, థమ్సప్. చాలా చెడ్డ అలవాటు అది.
మాంసకూర అంటేనే లేటుగా అరుగుద్ది, అందులో థమ్సప్ తాగుతాం. మనకున్నది ఒకటే సంచి, అన్ని సంచులు అన్నీ ఒకేసారి పడితే ఏమవుతుందండి? ఇంత పెద్ద పెద్ద ముక్కలాడేస్తాం, అందులో అవి పీల్చేసి అది లోపల లాగెత్తుంటాం, అందులో సారు కలిపేస్తాం, పప్పు కలిపేస్తాం, ఉల్లిపాయలు కలిపేస్తాం, ఆ మిరగాయలు కలిపేస్తాం. మా ఆవిడైతే మిరగాయలు కలుపుకుని తింటుంది గొడవ లేకుండా. ఆ మిరగాయలు కలిపేస్తాం, అన్ని సిస్టమ్ అంతా కలిపేసి అందులో మళ్ళీ థమ్సప్ తగిలేస్తాం, అన్నీ కలిపి నీళ్ళు తాగేస్తాం. ఇంత కలిపిన తర్వాత లోపల వడకట్టాలి అంటే ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది చెప్పు? అదంతా ఒక పక్క వాటర్ విడదీయాలి, ఒక పక్క మాంసం విడదీయాలి, ఒక పక్క రైస్ విడదీయాలి, మళ్ళీ అందులో పెరుగన్నం అది విడదీయాలి, అందులో నువ్వు ఇంకా ఏం చేయలేవు అన్నీ విడదీయాలి. ఎంత విడదీసి ఆ ఫీల్ నీకు ఇస్తున్నది ఎవరు చెప్పు? మా డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు అనుకో, డాక్టర్ గారు అయినా తినాలంటే గుర్తుపెట్టుకోండి, ఆ ఫీల్కి దేవుడే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అంటే మంచి గోధుమలతో తృప్తి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదు, ఇలా ఇప్పుడు ప్రేమ ఇందులో మంచి కూరేస్తే మీ లోపల మీ మనసు ఏం చెప్పాలి చెప్పిన? దేవా, మంచి ఆహారం ఇచ్చావు ప్రభువా, నీకు స్తుతి కలుగునే. రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి ఇందా చెప్తున్నాడు అన్న, పాచన్నం పరమన్నంలా తినేవాళ్ళు ఉన్నారు చూడండి. పోయి సద్దన్నాన్ని 3 పూటలా దాచుకున్న అనేక మంది పేదలు ఉన్నారు మీరు చూడండి. కొన్ని వీడియో చూస్తుంటే ఏడుపు వస్తుందండి. రైల్వే స్టేషన్లో ఆ ప్యాసింజర్స్ తింటూ పాడేసిన ఆ టిఫిన్ పొట్లాలు కానీ ఆ భోజనం ప్యాకెట్స్ కానీ ఆ కింద పడేస్తే అక్కడ తిరుగుతున్న వారు పక్కన రోతలు కనబడుతున్న అక్కడే నిలబడి ఆ పొట్లను తీసుకుని తింటుంటారు. ఆ డంపింగ్లో ఏదైతే పడతారో బయటికి తీసుకుని తింటుంటారు. ఎలా తినగలుగుతున్నారంటే వాళ్ళకి అదే పరమన్నం. గుర్తుపెట్టుకో, మనకు ఆ పరిస్థితి ఉందా చెప్పండి? ఈరోజు గుప్పుడు మెతుకులు తిని సండే వచ్చే సమయానికి నచ్చిన కూర వండుతున్నావు, నచ్చినవన్నీ వండుకుని తింటున్నావు, కావలసినట్టు వండుకుంటున్నావు. ఇలా వండుకునే స్థితినిచ్చాడు, ఆ వండుకున్న దాన్ని తినే స్థితినిచ్చాడు. గొప్పతనం ఏంటి చెప్పినా ముగించేస్తానేక, వండుకున్నది కూడా తినడంలోనే గొప్పతనం ఉందండి. మీరు బయటికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఏది పడితే తినలేరు. మీరు బయటికి వెళ్ళి చూడండి, డబ్బునున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, కోట్ల రూపాయలు ఉన్న ఇంటికి వెళ్ళిన వారు ఇంటికి వెళ్ళి చూడండి, బెంజ్ కారులో తిరుగుతున్న వారి ఇంటికి వెళ్ళి చూడండి. వాళ్ళు ఏం తింటారంటే కీరదోసకాయలు, పచ్చికూరలు, ఆకుకూరలు, ఇంకా చెప్పండి 4 ఉల్లిపాయ ముక్కలు, ఇవి తింటారు. సార్ ఇంత డబ్బులు పెట్టుకుని మీరు బిర్యానీ, మేమైతే జాయింట్లు ఫట్ఫట్లు ఆడించేద్దాం సార్, మీరు ఏం తింటలేదు ఏంటి సార్ అంటే సైలెంట్గా సాగుకోరు సలహా చెప్తారు. డాక్టర్ గారు తినొద్దు అన్నారు, తింటే చచ్చిపోతారు అన్నారు. మీరు బిర్యానీ తింటే మీకు బిర్యానీ పెట్టేస్తారని చెప్పారు. నేను మాట్లాడుతున్నాను చెప్పండి, కోట్ల లక్షల రూపాయలు ఉన్నవారు తినలేకపోతున్నారు ఈరోజు. మనమండి ఎన్నిసార్లు కాబట్టి అన్నిసార్లు మనం తింటాం. నేను సరదాగా అంటున్నాను, ఏమనుకోకండి. మనం కొన్నిసార్లు ఫంక్షన్కి వెళ్ళి అక్కడ తిన్న బిర్యానీ సరిపోలేదని మళ్ళీ ఇంటికి తెస్తాం, మనం కవర్లో పెట్టి క్యారేజీలో పెట్టి, అయినా తింటాను అడుగుతున్నాను. ఇన్నిసార్లు తింటున్నా ఇలా అరగడానికి కారణం ఎవరు చెప్పండి? ఆ దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చారు. వాళ్ళు ఒక్కసారి తింటేనే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, వాళ్ళు ఒక్కసారి తింటేనే ప్రమాదం అవుతుంది. ఇన్నిసార్లు తింటున్నాం, ఇంత తృప్తిని ఇంత అరుగుదలని ఎవరిచ్చారు ప్రభు అంటే ఆ ప్రసంగిలు అంటాడు, ఆయన సెలవు లేకుండా గుప్పెడి మెతుకులు తిని, ఆయన సెలవు లేకుండా గుప్పెడి మెతుకులు తృప్తి పొందువాడు ఎవడు అన్నాడు. ఆయనే సెలవు ఇవ్వాలి. అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో వినబడుతున్న వార్తను చెప్పిన, చేపల కూర పెరిగి తినకండి, చేపల కూర పెరిగి తినకండి, చేపల కూర పెరిగి తినకండి. ఎన్నిసార్లు తినలేదని మనం? చేపల కూర పెరిగి తినకండి, చేపలు నంచుకుని మరి తిన్నాం పెరుగన్నంలో, సద్దన్నంలో, అయినా మనకేమవ్వలేదు. ఎందుకు చెప్పినా ఇది ఏమీ అవ్వకుండా మనల్ని కాపాడాడు. మీరు బయటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేపల కూర పెరుగన్నం నంచుకుని తిన నాకు ఇష్టమనండి, కంగారు అయిపోతాడు డాక్టర్, తిడతాడు మనల్ని, అదేం తిండిరా అని. ఎందుకంటే వాటి వలన సోరియాసిస్, చర్మ వ్యాధులు ఎన్నో వస్తాయట, ఎన్నో చర్మ వ్యాధులు వస్తాయట చేపలు పెరుగన్నంలో కలుపుకుని తింటే. కానీ మనం తినేసేవాడి ఎన్నోసార్లు, మనకి ఏమీ అవ్వలేదంటే ఆ తృప్తి ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, ఆ శక్తినిచ్చింది ఆయనే. ఇప్పుడు బాగా నడదు, తెల్లటి అన్నం కంచంలో పెట్టుకుని మంచి కూరలు వేసుకుని ఆ ముద్ద పెట్టుకున్నప్పుడు ముద్దకి నీకు ఓపుకుంటే ఎవరికి స్తుతులు చెప్పాలి చెప్పు? దేవుడికి, మీ ఆవిడికి కదా, ఎవరికి చెప్పు? ఎలా ఉండేవా కూర అంటే యూట్యూబ్లో చూసాను ఉండే అంటది ఆవిడ. అవన్నీ కాదు, నీకు ముద్దకే గుర్తు రావాల్సిందే. గరం మసాలా కాదు, మీ ఆవిడ కాదు, ఎవరు గుర్తు రావాలి చెప్పినా? దేవుడు. నచ్చిందల్లా తిన్నాం ప్రవ్వా,
నాకు తృప్తినిచ్చా ప్రభు. పైన ఒక మంచి మాట ఉంది చూడండి, త్వరగా ముగించుకుందాం. అదే 13వ అధ్యాయం చివరి మాట చూడండి. అదే 13వ అధ్యాయం చివరి మాట, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నిజమే, ఇందాక వాళ్ళ నాన్న ఏడుస్తుంటే ఈ పెద్ద పిల్ల ఏడుస్తుంది, చిన్నపిల్ల ఏడుస్తుంది. చాలామందిని మీరు చూడండి, ఈయన ఏడుస్తుంటే పక్కన ఏడవడానికి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఏడిస్తే ఈ రోజుకి పిల్లలు లేకుండా ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు. మన బిడ్డలు చంగుమని కళ్ళ ముందు తిరుగుతున్నారంటే నేను అడుగుతున్నానండి, ఆ ఆనందం కోట్ల రూపాయలు ఎట్టినా మనకు దొరకదు. ఒకవేళ పిల్లలున్నా, మరో చెప్తున్నా, ఒకవేళ పిల్లలున్నా ఆ పిల్లలకి ఆరోగ్యం లేకపోతే మనం ఎంత కృంగిపోతామండి. మనకేమైపోయినా పర్లేదు, కానీ మన పుట్టిన బిడ్డకి ఏమన్నా అయితే మన మనసు ఎంత కంగారు పడిపోతుంది. కానీ మన బిడ్డ అలా దూకి ఇలా దూకి అలా పరిగెట్టి ఇలా పరిగెట్టి ఇన్ని యాసాలు వేసినా మన బిడ్డలు అలా కుదురుగా మన ముందు కనబడుతున్నారంటే వాడిని 24 hours కాపాడేది ఎవరో తెలుసా? దేవుడు. మన పిల్లలు కుదిరైన పిల్లలండి. స్కూల్కి వెళ్ళి తినంగొస్తాడండి. స్కూల్కి వెళ్ళి తినంగొస్తారా? నేను అడుగుతున్నాను, చాలామంది పిల్లలు రోడ్డు మీదకి పోయి భయంకరంగా లారీ యాక్సిడెంట్లో చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది పిల్లలు డ్రైనేజీలో పడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది కాలువల్లో పడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది స్కూల్లో ఇంకా చదువుతూ ఉండగానే స్పృహ తప్పి మొన్న ఆ కుర్రోడికి 9th class కుర్రోడికి గుండెపోయి చచ్చిపోయారు. కానీ మన పిల్లలు కొన్ని సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్ళి మరలా వస్తున్నారంటే మన బిడ్డ అలా కాళ్ళ ముందు తిరుగుతున్నాడు. నీకు ఎవరు గుర్తు రావాలి చెప్పనా? దేవా, మా బిడ్డల్ని ఎంత కాపాడుతున్నా ప్రభువా అని. రోజు పోయి చూడండి, హాస్పిటల్లో బిడ్డలకు ఆరోగ్యాలు లేవు. పోయి చూడండి, బిడ్డలు ఉన్నారని ఆనందించాలో, బిడ్డలకు ఆరోగ్యం లేదని బాధపడాలో. కొంతమంది తల్లులను చూస్తుంటే ఎంత ఏడుపు వస్తుందో. ప్రకాశం జిల్లాలో ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు. వాళ్ళ పుట్టిన బిడ్డ అండి, ఈ కడుపు అంతా వాసిపోయి ఉంటుంది. పెద్దగా వాసిపోయి కడుపు మీద నరాలు పైకి తన్నేసి ఉంటాయి. అంటే ఆ కడుపు అంత టైట్ అయిపోయింది అన్నమాట. అంతే ఉంటాడు బిడ్డ. వయసు పెరుగుతుంది కానీ హైట్ పెరగడు. కడుపు అంతా పట్టేసి అది స్ట్రాంగ్ అయిపోయింది. ఎలా ఉంటాడు చెప్పనా? బ్లడ్ అంతా వాడిపోయి ఆ పాలిపోయిన మనుషులు ఉంటారు చూసారా, అంతకన్నా ఘోరంగా అలా ఉంటాడండి. ఎందుకంటే అదొక తెలియని వ్యాధట. కొంతమంది మీరు పిల్లల్ని చూడండి, ఆ పిల్లలకి బ్లడ్ పుట్టదట. నెలకి బ్లడ్ కొనుక్కుని వాళ్ళకి ఎక్కించాలి. ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది చెప్పనా? దేవా, మా బిడ్డలకు ఆ పరిస్థితులు లేనందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నావయ్యా. మా బిడ్డలు ఆరోగ్యంతో మా కళ్ళ ముందు తిరుగుతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. మా బిడ్డలు చక్కగా నాన్న అమ్మ అని పిలుస్తున్నందుకు, వాళ్ళకు నోరించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. ఎన్ని చేస్తున్నావయ్యా మా జీవితంలో, ఎన్ని చేస్తున్నావు మా జీవితంలో. వీడియోలు చూస్తున్నారు లేదో మీరు ఫేస్బుక్లో, అది ఆ పిల్లగాడు ఒకడు ఆడుతూ కుదిరైన ఆటలు ఆడరండి. ఒక కంటి కనబడుతూ ఉంటాం కానీ మనం కనబడకుండా చాలా ఆటలు ఆడుతుంటారు. ఆడుతూ ఉండగా వీడు కుదిరిలేని ఆటగాడు. ఆడికి ఎక్కడ దొరికిందో పెద్ద వైరు, ఈ ఇనప వైర్లు ఉంటాయి చూసారండి, ఈ వైరు తెచ్చాడు. ఆ పెద్ద గేటుకి కట్టాడు. ఆ గేటుకి ఆ వైరుని ఉడుతారులా తయారు చేశాడు. ఆ ఊరిలో ఏం పెట్టాలో తెలియక ఆడ తలెట్టి మనం వాటర్ తాగి చూసారు, వాటర్ టిన్, అలాంటి వాటర్ టిన్ కింద పోసుకున్నాడు. ఆ టిన్ని మీదకి ఎక్కి ఆ ఊరి తన మీద ఎట్టుకుని దాని మీద గేట్ ఎట్టుకుని ఇలా ఊగుతున్నాడు. ఆ టిన్ ఏమవుద్దండి, ఒకసారే కదిలిపోయింది. ఆ ఊరు ఆడి పీక్ పడిపోయింది. ఆ ఊరు ఎప్పుడైతే ఆడి పీక్ పడిపోయిందో అరుస్తున్నాడు. ఆ వైరు నొక్కేసింది ఆడి పీక్ అంతా. అరుస్తున్నాడు. ఆ గేట్ కేసు కొట్టుకుని ఎవరు చూడలేదు. సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది కానీ ఎవరు చూడలేదు. ఈ లోపల కాస్త ఓహో నాకు అమ్మాయి చూసింది. పరుగునెళ్ళి ఆ ఇంట్లో ఉన్న అమ్మను పిలిచిన వెంటనే వచ్చాడు. 2 కాళ్ళు పట్టుకుని ఒకేసారి పైకి లేపితే ఆ కుర్రోడు బతికాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పనా? ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఎన్నిసార్లు మన పిల్లలు ఆడుతున్నారో మనకు తెలుసా? ఎన్ని ఆటల్లో వీళ్ళకి ప్రమాదాలు ఉన్నాయో మనకు తెలుసా? అయినను అన్ని ప్రమాదాల నుంచి మన బిడ్డలను కాపాడుతున్నది ఎవరు చెప్పండి? దేవుడేనండి. మన స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్ కాపాడగలదేమో కానీ, మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన పిల్లలు చూడగలమేమో కానీ, వాళ్ళ ఈదులోకి పోయి ఎన్ని ప్రమాదాలు తప్పించుకుని వచ్చి ఈ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు మన పిల్లలు మన ముందు ఎదిగారంటే మనం కాపాడితే ఎదగలేదు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని కాపాడువాడు ఆయనే. కొంతమంది పిల్లలే ఇక ముగించేస్తాను. నేను ఎంపీ గారి దగ్గరకు ఒక రోజు మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను. ప్రార్థన చేయమని ఒక పాపను తీసుకొచ్చారు.
ఆ పాపను తీసుకొచ్చిన వెంటనే ఆ పాప దేహం అంతా ఎలా ఉందో తెలుసండి, పాము పరువుడుతో చూసారా, అలా పరువుడిసినట్టు ఉందండి. నేల పగిలిపోతే నేల విడిపోతుంటే చూసారా, అలా చర్మం అంతా బేటలు విడిపోయి పాములా ఉందండి ఆ నెలల నిండా నా పిల్ల. చూసిన వెంటనే జేమ్స్ బాబు ఈ పాప కోసం ప్రార్థన చేయంటే నాకు వెంటనే మనసులో అనిపిస్తుంది, ఏంటి చెప్పనా, దేవా మా బిడ్డల్ని ఈ స్థితిలో లేనందుకు నీకు స్తుతులు కలుగునుగా. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, పేరుంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ బిడ్డకి ఏమి లేదు చెప్పండి. ఇవన్నీ మనకు దేవుడు చేస్తున్నాడంటే నేను చెప్తున్నాను, ఎన్ని కృతజ్ఞత కొడుకులు పెట్టుకోవాలి చెప్పండి. గాలి ఇచ్చినప్పుడు కృతజ్ఞత కొడుకు పెట్టాలి, వర్షం పడినప్పుడు కృతజ్ఞత కొడుకు పెట్టాలి, అడుగు అడుగున ఆహారం తిన్నప్పుడు కృతజ్ఞత కొడుకు పెట్టాలి, మన సృష్టిలో గాలి పీల్చుకుని వదులుతున్నామంటే కృతజ్ఞత పెట్టాలి, మన పిల్లలు అలా పరిగెట్టారంటే కృతజ్ఞత చెప్పాలి. ఇక ఒక్కటే కాదు, లైఫ్లో బతుకున్నంత కాలం ఆయనకి ఏం చెప్పాలి చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఈ కీర్తన ఎందుకు యెహోవాని స్తుతించండి మొదటి చెప్పిన, ఇన్ని దేవుడు నీకు చేస్తున్నాడు కనుక నువ్వు యెహోవాను స్తుతించడం మంచిది, ఆయనకి స్తోత్రగానము చేయటం మంచిది. నీకు మంచి ఆనందం వచ్చిందా, ఆయన కొరకు పాడు. నీకు బాధ కలిగిందా, ఆయన దగ్గరకు పోయి ప్రార్థన చేయి. నీ లైఫ్లో ఏం జరిగినా ఆయనకి స్తోత్రగానము చేయుట మంచిది. ఈరోజు నన్ను అడిగితే రాంబాబు గారికి రూపాయి విలువ తెలిసేలా దేవుడే చేశాడు అనుకుంటాను. ఎందుకంటే ఒకప్పుడు ఆయనకి ఆ స్థితి లేకపోతే ఈరోజు ఈ స్థితి విలువ ఆయనకు తెలియదు. ఇలా దేవునికి థ్యాంక్స్ చెప్పాలని తెలియదు. ఒకవేళ రావడంతోనే అడ్డంగానే ఆయనకి అన్నీ కలిసి వచ్చాయి అనుకోండి, ఎంత జలసా రైడ్ అయిపోతుడో, ఎన్ని పార్టీలు పట్టుకుంటూ తిరుగుతుడో, ఎన్ని చీకటి పనులు ఉందో. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో లేకుండా తనకు కలిగిన దాంట్లో చర్చికి ఇవ్వాలి, తనకు కలిగిన దాంట్లో సేవకి ఇవ్వాలి, తనకు జరిగిన మేలును బట్టి ఇలాంటి కృతజ్ఞత కూడికి పెట్టి ఇలాంటి సేవకులను పిలుచుకొచ్చి వాక్యం చెప్పించాలన్న ఆ భావము, ఆ బాధ్యత ఆయనకి ఎలా వచ్చింది చెప్పండి. గతము ఆ అన్నం లేని తనం ఎలా ఉందో దేవుడు ఆయనకు నేర్పించాడు. గతము మనుషులు తోడు లేకపోతే, డబ్బులు లేకపోతే ఎలా ఉంటుందో చూపించాడు. ఇవన్నీ చూపించాడు కనుక ఈరోజు ఆయన అడుగు అడుగున ఆ దేవుని వలన ఇలా ఉన్నానని ఆ మాట ఆయన నోటండి వస్తుంది చూడండి. మనకు ఆరోగ్యాల విలువ తెలియలేదనుకోండి, ఆరోగ్యం విలువ తెలిసేలా చేస్తాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆరోగ్యం విలువ తెలియకుండా అలా తాగేస్తాను, అలా తిరిగేస్తాను, నాకు ఆరోగ్యం ఉందని ఆడి మీద గీడి మీదకి ఆంబూతులో గొడవకి వెళ్ళిపోతానంటే ఆరోగ్యం ఉన్నప్పుడే గుర్తుపెట్టుకో. ఒక్కసారి ఆరోగ్యం ఏదన్నా ఇలా తిరగబడి మంచం పట్టావో ఆ రోజు స్టార్ట్ అవుద్ది లోపల నీకు ప్రార్థన, దేవా నేను మరలా ఆరోగ్యంతో వస్తే అప్పుడు పెడతాడట ఏంటి చెప్పండి, నీకు కృతజ్ఞత గుడిగా. ఆ మంచం ఎక్కక ముందే నీకు గుర్తుండాలి ఏంటి చెప్పు, ప్రభువా నీ కృతజ్ఞత స్తుతులు కలుగునుగా. ఇక ముగించేద్దాం. ఇన్ని ఎందుకు చేస్తున్నావు ప్రభువా అంటే ఒక మాట చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే ఒక్కసారి మొదటి వచనాలకు రండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఎవరట? గుండెకైనా వైద్యం చేయగలరేమో కానీ గుండె బాధపడితే దానికి వైద్యం ఎవడు చేయగలరు చెప్పు? ఆ గుండెకు వైద్యం చేసేవాడు ఎవరట? నేను అడుగుతున్నాను, ఈ చెదిరిపోయిన ఈరోజు ఒకరోజు ఒంటరి కుటుంబానికి ఈరోజు తృప్తికరంగా మార్చి వారి గుండెల నిండా ఆనందాన్ని నింపింది ఎవరు చెప్పాను? ఆయనే. అందుకే కింది వచనంలో ఏమంటాడు చూడండి, కింది వచనంలో ఆయన మాట్లాడుతూ 6వ వచనంలో, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చువాడు. ఆయనను స్తుతిస్తూ ఆయన నమ్ముతూ మన లేములో, మన ఇబ్బందుల్లో, ఇదిగో మన దీనత్వంలో ఆయన వైపు మనం చూస్తే పెంట కుప్పల మీద ఉన్న మనల్ని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థితిలో పెట్టి నన్ను స్తుతించడం మాత్రం మర్చిపోకని చెప్తాడట. దావీదు కింద నుంచి పైకి వెళ్ళి ప్యాలెస్లో కూర్చున్నప్పుడు ప్యాలెస్లో బాగుందనుకోలేదట. ప్యాలెస్ని చూసిన వెంటనే అనుకున్నాడు, ప్రభువా ఈ ప్యాలెస్లో ఈరోజు నేను ఉండగలిగానంటే అది కేవలం ఆ 103వ కీర్తన చెప్తాడు కదండి. ఏమని చెప్తాడు? నా ప్రాణమా యెహోవాను
సన్నదించము, స్తుతించము. ఎందుకు చెప్తున్నాడండి? ప్యాలెస్లో ఉన్నవాడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఆయన నేర్చుకున్న విషయం ఒకే ఒక్కటే, ఆయన లేకపోతే ఈరోజు ఈ రాజరికం కూడా నాకు లేదని. రాజుకి అర్థమైందంటే మన అందరికి అర్థం అవ్వాలి. మన ఉద్యోగాలు చేస్తున్నా, మన వ్యాపారాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా, మన అందరినీ లేవనెత్తువాడు ఆయనే, ఆయనే, ఆయనే. గుండె చెదురున వారిని బాగు చేయవాడు ఆయనే. జాగ్రఫికల్గా ఈ రోజుకి యెరూషలేమును కాపాడువాడు ఆయన. చాలామంది అనుకుంటారు గుండె చెదిరి వారిని ఆయనే బాగు చేస్తాడని. ఎవరైనా ఆధారం అడిగితే పై వచనంలో ఆధారం లింక్ ఏమింటాడు తెలుసా? యెరూషలేమును కట్టువాడు ఆయన. అంటే ఇదే నీకు సాక్ష్యం అన్నాడు. యెరూషలేమును కట్టువాడు ఆయనే. చరిత్రలో 52 సార్లు దండయాత్రకు గురైందండి యెరూషలేము. 52 సార్లు, 52 సార్లు దండయాత్రగా. ప్రపంచంలో ఏ పట్టణం ఇన్ని సార్లు గురవలేదు. 52 సార్లు కాదు, 2 సార్లు గురైతే ఈరోజు పట్టణాల చరిత్రలో లేకుండా పోయాయి. మన గజనీ, మహమ్మద్ ఖిల్జీ గజనీ అనేక సార్లు దండయాత్ర, ఆ పట్టణాలు లేవు ఇప్పుడు. కానీ 52 సార్లు దండయాత్ర జరిగిన ఈ రోజుకి యెరూషలేం పట్టణం ఉండగలిగిందంటే దాన్ని కాపాడేవాడు అక్కడ ఉన్నాడట. ఇశ్రాయేల్ టెక్నాలజీ కాదు, వాళ్ళ మేధాశక్తి కాదు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఏదైతే డూమ్ ఏదో ఉందో, రాక్ డూమ్ ఏదో ఏర్పాటు చేసుకున్నారు, అది కాదు. ఆ యెరూషలేమును కాపాడువాడు ఆయన. యెరూషలేమునే కాదు, నీ పట్టణాన్ని, నా పట్టణాన్ని, అందరి పట్టణాలు, మన ఇళ్లను, మన గృహాలను, మన కావలకాయ వారిని అందరినీ కాపాడువాడు ఆయనే. మనం నివసించిన భూగోళాన్ని కూడా కాపాడువాడు ఆయనే. ఎందుకు ప్రభు అంటే, ఇదిగో ఇవన్నీ నేను చేస్తానంటే చరిత్ర ప్రకారం నీ గుండె చెదిరిన నిన్ను కూడా కాపాడేది నేనే. ఇదే ఆధారం. ఇన్ని చేస్తున్నా ప్రభు, చివరికి నా మానసికమైన రుగ్మతను కూడా కాపాడుతున్నావు, నా బాధలను కాపాడుతున్నావు, నా భోజనాన్ని కాపాడుతున్నావు, నేను పీల్చే గాలిని కాపాడుతున్నావు, ఇన్ని చేస్తున్నావు. నా నుంచి నీకు ఏం కావాలి ప్రభు అంటే ఒకే ఒక్కటి అడిగాడు. ఏమడిగాడు తెలుసా? 19వ వచనం చూడండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలుకి తెలియజేసిన. యాకోబు అనగానే యాకోబు సంతతి తీసుకుందాం. కింద పదం ఇశ్రాయేలు అనగానే దేవుని కుమారుడు అనే శబ్దాన్ని తీసుకుందాం. అంటే దేవుని కుమారులకి దేవుడు ఒకే ఒకటి ఇచ్చి అది కోరుతున్నాడట. ఆ ఇచ్చిన నాణ్యమైనది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆయన వాక్యం. అంటే నాకు ఇల్లునిచ్చి, నాకు ఆహారం ఇచ్చి, నాకు బిడ్డలనిచ్చి, ప్రభువా నాకు స్వచ్ఛమైన గాలినిచ్చి, మేఘాలు, ఇంత వర్షాభావం, ఇవన్నీ చేసావు ప్రభువా. చివరికి నా మానసికమైన తృప్తిని కూడా నువ్వు తృప్తిపరిచావు. ఇన్ని చేసావు ప్రభువా. నా నుంచి నీకేం కావాలి అంటే నువ్వు వాక్యం చదువు చాలన్నాడట. ఏం చేయాలట? వాక్యము. నేను అందుకు అడిగాను స్టార్టింగ్లో, ప్రతి ఒక్కరికి ఒక సొంత బైబిల్ ఉండాలి. ఇన్ని చేసిన ప్రభువా నా నుంచి నీకేం కావాలంటే నా వాక్యము చదివి, నా ధర్మశాస్త్రంలో ఏముందో నేర్చుకొని, నా కట్టడలను పాటించు, అది చాలు, ఇంకేమొద్దు అన్నాడు. అంతే. ఆ కట్టడలను పాటించిన వాళ్ళు కూడా కలిసి వచ్చేది ఎవరికి చెప్పండి? మనకే. అంటే ఇన్ని చేసిన దేవా నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావంటే నా వాక్యాన్ని చదువుతామండి. చదువుతాం వాక్యాన్ని. అసలు వాక్యాలు డైలీ చదివే వాళ్ళే కరువైపోయారు. క్యాలెండర్లో చదువుతున్నారు, వాట్సాప్లో ఎవడన్నా పెడితే చదువుతున్నారు, అది కూడా చదవకపోతే బాగోదని చదువుతున్నారు డైలీ. ప్రభువా ఇన్ని చేస్తున్న ప్రభువా నీకేం కావాలి నా దగ్గర నుంచి అంటే నా న్యాయ విధులు ఏంటో చదువుకో అన్నాడు. కొంతమంది ఎగ్గొట్టడానికి ఏమన్నారంటే మాకు చదువు రాదు అన్నారు. అంత లేదు. నీకు 10 రూపాయలు అని చెప్పి, నీకు 20 రూపాయలు అని చెప్పి 10 ఎత్తు ఊరుకుంటావా? ఇది 20 అంటావు నువ్వు? 20 రూపాయలు కాంతమని చెప్పి 10 ఇస్తే ఎంత గొడవేస్తావు? నీకు 10 అంకి తెలిసిపోతుంది నీకు అర్జెంటుగా. నీకు చదువు లేకపోయినా 10 తెలిసిపోయింది. నీకు డబ్బుల దగ్గర 10 తెలిస్తే నీకు ఎవరైనా, చివరికి నీకు చదువు లేకపోయినా వాలంటీర్తో గొడవడేస్తావు. నీకు అన్ని దిక్కుల లెక్కలు తెలుస్తున్నాయి, కానీ బైబిల్ చదివంటే ఏం తెలియట్లేదట. మక్కలు ఎరగకూడదు సమాధానాలు చెప్పారంటే. నీకు చదువు లేకపోతే డబ్బులు, నీకు చదువు రాకపోతే ఎంత పడుతుంది? వడ్డీలు ఎంత బాగా వేస్తారండి, ఎవరికి ఇవ్వాలి, ఎంత బాగా వేస్తారు. ఇన్ని వేస్తున్నావే, ఇన్ని నేర్చుకుంటున్నావు. నీకు చదువు రాకపోతే నీలాంటి నాలాంటి దాని కొరకే, నీలాంటి నాలాంటి వాడి కొరకే, చదువు రాదని వంక పెట్టే మనలాంటి వారి కొరకు ఆడియో బైబిల్ కూడా ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. విని జాగ్రత్తగా. నేను ఆడియోలు వినకండి, ఏ ఆడియోలు వింటాను అనుకో, ఆడియోను
ఆడియో విను, అదిగో ఆ వినబడుతూ ఉంటుంది. ఒక్కసారి ఆన్ చేసుకున్నావో రోజుకి నీకు ఎన్ని అధ్యాయాలు కావాలో అన్ని అధ్యాయాలు ఓపికగా చదివే ఒక ఆడియో బైబిల్ ఉంది, చదువు. నీకు అయినా అర్థం అవట్లేదు, ఇదిగో వీడియోల్ని ఆడియోల్ని కలిపి వాక్యాన్ని పెట్టిన అనేకమైన వీడియోలు ఉన్నాయి చూడు, బొమ్మలతో సహా చూపిస్తున్నారు చూడు. దేవా, నా లైఫ్లో నువ్వు ఏం కోరుతున్నావు ప్రభు అంటే వాక్యమును ధ్యానించు, అంతే చాలు. వాక్యమును ధ్యానించి కిందకి చెప్తున్నాడు, ఏ జనానికి ఇలా చేసి ఉండలేదు ఆయన పిల్లలకు తప్ప, ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. చూసారా, ఏ జనానికి ఇలా చేయలేదు. ఎవరికి చేశాడు చెప్పండి? బయటికి పోయి చూడండి, మన పిల్లలు ఉన్నట్టు వాళ్ళ పిల్లలు ఉన్నారా? బయటికి పోయి చూడండి, మన ఆరోగ్యాలు ఉన్నట్టు వారి ఆరోగ్యాలు ఉన్నాయా? బయటికి పోయి చూడండి, మన ఇంట్లో, మన ఇరుకింట్లో, మన ఇరుకుల్లో చక్కగా బతుకుతున్నాం. వాళ్ళ విశాలమైన ఇంట్లో కూడా చక్కగా బతకలేకపోతున్నారు. వాళ్ళకి చెయ్యనిది దేవుడు మనకు చేస్తున్నాడంటే ఏం కోరుతున్నా ప్రభు అంటే నీ పిల్ల పాపలతో నా న్యాయ విధులు ఏంటో తెలుసుకోండి చాలు అన్నాడు. ఇన్ని అర్థమైన తర్వాత కింద అన్నాడు, యెహోవాను స్తుతించండి. ఈ కీర్తన ఎంత విచిత్రమైందో తెలుసా? ఏ స్తుతితో ప్రారంభమైందో చెప్పండి, అదే స్తుతితో ముగించాడు. ఏ స్తుతితో ప్రారంభమైన అదే స్తుతితో ముగించాడు. అంటే ఇన్ని చేశాను కనుక నువ్వు స్తుతించు, యెహోవాని స్తుతించు. అంటే మన జీవితంలో ఆయనకి స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. మనం ఏమి చేసిన క్రొత్త నిబంధనలో సెలవిచ్చింది. ఆ కొలసీ పత్రిక కానీ, ఎఫ్సీ పత్రిక కానీ మీరు చదవండి, ఆ ఫిలిప్పీ పత్రిక కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మనం ఏమి చేసినాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కృతజ్ఞత కూడిక వీళ్ళకి ఏదో వీళ్ళ యొక్క ఫేమ్ చూపించుకోవడానికో, వీళ్ళ గట్టిగా భోజనాలు పెట్టడానికో కాదు. ఈ కృతజ్ఞత కూడిక, ఈ కృతజ్ఞత కూడిక దేనిగా చెప్పనా? ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఏమి చేసినాను దేవునికి స్తుతులు చెల్లించడా. మనం ఫంక్షన్ చేసుకున్నా ఆయనకి స్తుతులు రావాలి, మనం ఒక వస్తువు కొనుక్కున్నా ఆయనకి స్తుతులు రావాలి, చిన్న వ్యాపారం చేసినా ఆయనకి స్తుతులు రావాలి. మనం ఏమి చేసినాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. క్రీస్తుని ఎందుకు మనం గుర్తించాలి అంటే ఇన్నుంటే సరిపోదట, మన పాపానికి క్షమాపణ కూడా ఆయన మన లైఫ్లో ఉండాలి. అంటే చివరికి గాలినిచ్చో, నీరునిచ్చో, మేఘాలనిచ్చో, జీవితంలో తండ్రి మాకు బిడ్డలనిచ్చో, ఆరోగ్యాన్నిచ్చో, తృప్తినిచ్చో, ఇంకా ఏమిచ్చో ప్రభు అంటే ఇదిగో మీ పాపాలు నాకు అడ్డొస్తున్నాయని నా స్తుతిని కూడా మీకే ఇచ్చేసాను. ఇంకేం కావాలి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బహుమానం ఇచ్చినాడు, మనకి ఇచ్చేసాడు. ఎందుకంటే మనం బాగుండాలని తన తండ్రి కొడుకుల బంధాన్ని కూడా తెంచి మనకిచ్చాడు. ఇన్ని చేసిన దేవునికి మనం ఏమి చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. ఎలా చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు అంటే? మిక్చర్ పెట్టి, టీ ఇచ్చి, కొంతమంది కేకులు పెట్టి సమోసాలు పెడుతున్నారు, అదా కృతజ్ఞత అంటే? ఇప్పటి వరకు మనం చెప్పిన లిస్టులో ఏవైతే అడుగడుగుని కనబడుతున్నాయో, కనబడినప్పుడల్లా, పీల్చినప్పుడల్లా, తిన్నప్పుడల్లా, బిడ్డలు పరిగెట్టినప్పుడల్లా, ప్రతిరోజు మన మనసులో, మన ప్రవర్తనలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు లోబడి బతకడమే నిజమైన కృతజ్ఞత. ఆ కృతజ్ఞత కానీ మర్చిపోయారు అనుకోండి, ఇచ్చిన వాడికి బాగా గుర్తుపెట్టుకోండి, ఎలా తీసుకోవాలి కూడా ఆయనకు బాగా, నేను వార్నింగ్ అనుకుంటారో, బెదిరింటున్నాను అనుకుంటారో, ఏమనుకుంటారో అనుకోండి, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇవ్వడం ఆయనకి తెలుసు, ఇచ్చిన తర్వాత సరిగ్గా లెక్క అప్పగించడానికి సిద్ధం లేకపోతే ఇచ్చిన వాడు తీసేసుకోవడం కూడా తెలుసు. 5 ఇస్తాడు జాగ్రత్త, 5గా ఇచ్చేయి. 2 ఇస్తాడు జాగ్రత్త. 1 ఇచ్చాడు కానీ తైతక్కలేసి సుఖపడడం నేర్చావో ఆ 1 కూడా తీసేస్తాడు. నీకు ఇంకా కావాలా? ఇంకా ఇస్తాడు. ఇంకా ఉండు నమ్మకంగా, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. నీకు ఎంత కావాలో అంత అభివృద్ధిని ఇస్తాడు. వెళ్ళే కొద్దీ ఆయన రెక్కల చాటును వదుకుంటే మనకు కావలసినవన్నీ ఇస్తాడు. ఆయన కృతజ్ఞత భావం మరిసామో, మన బడ్జెట్ లెక్కలు మనం తెలివితేటలు ఉపయోగించామో, మనకు కలిసి వచ్చిన తర్వాత ఎదుటోళ్ళని తక్కువ చూడడం మొదలెట్టామో, ఎదుటోళ్ళని తక్కువగా చూసి మాట్లాడడం స్టార్ట్ చేశామో, ఏ స్థాయికి వెళ్ళామో ఏ స్థాయి నుంచి మళ్ళీ అదే స్థాయికి మనల్ని దించేస్తాడు. ఈ పదం మీకు గుర్తుండిపోవాలి, రాసేస్తాడు కింద పెట్టి గుర్తుపెట్టుకోండి. దేవుడికి అన్నీ తెలుసు. జో కొట్టడం తెలుసు చెప్పండి, అదే చేత్తో లాగ్ కొట్టడం కూడా తెలుసు. ఆయనతో జో కొట్టించుకుంటారో లాగు కొట్టించుకుంటారో మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మేము ఎల్లప్పుడూ తండ్రి మీకు స్తుతింపబద్దులమై ఉన్నాము దేవ. మా జీవితంలో అన్నీ జరిగించేవారు మీరే.
మీరు లేకపోతే తండ్రి మాకు మనుగడే లేదు. కనిపిస్తున్న నక్షత్రాలు మా కోసం, వీచే గాలి మా కోసం, పరిగెట్టే మేఘాలు మా కోసం, పచ్చని పైరు మా కోసం తండ్రి, ప్రకృతిలో ప్రతి పక్షి మా కొరకే తండ్రి. ఒక్కటి కాదు, రెండు కాదు తండ్రి, ఈ ప్రకృతిలో నివసిస్తున్న ప్రతి అణువు మా కోసమే చేశారు దేవ. మా సరిహద్దుల్లో సమాధానం కలగజేశారు, మా బిడ్డల్ని కాచి కాపాడుతున్నారు, మా ఆరోగ్యాలు కాపాడుతున్నారు తండ్రి. ప్రతి విషయంలో ఇన్ని మేలులు మీరు జరిగిస్తున్నారు. మీకును మాకును పాపాలు అడ్డొచ్చాయని తండ్రి మీ కుమారుడిని మాకు బహుమానంగా ఇచ్చేశారు. ఇన్ని చేసిన మిమ్ములను మేము జ్ఞాపకం పెట్టుకోకపోతే కృతజ్ఞత లేనివారు అనురాగరహితులము తండ్రి. తండ్రి ఎల్లప్పుడూ స్తుతింపబదులమను, అది మాటల్లోనే కాకుండా మా జీవితంలో చేతుల్లో ఎప్పుడు తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఎంతైనానో మీరు నమ్మదగిన వాడని మీకు లొంగిపోతున్నాం దేవా. తండ్రి పెంట కుప్పల మీద నుంచి దీనులైన వారిని లేవనెత్తువాడు మీరే, ప్రతి పరిస్థితిని మార్చేవాడు మీరే. ఈరోజు తండ్రి ఈ కుటుంబానికి సమృద్ధినిచ్చి తండ్రి ఒకరోజు గుప్పెడి మెతుకులు లేని వీరికి తండ్రి ఈరోజు అనేకులకు భోజనం పెట్టగలే స్థితిలోనికి తండ్రి వీరు నడిపించింది మీరే. ఈ భావము, ఈ బాధ్యత వారెప్పుడు మరవక మా దేవుని వల్లనే ఇలా ఉన్నామని తండ్రి ఎల్లప్పుడూ తండ్రి వారు కృతజ్ఞత భావంతో వాళ్ళు నడిపిస్తారని కోరుతూ వారి బిడ్డలను కాపాడతారని అర్థిస్తున్నాం. ఆయన వ్యాపారాన్ని, ఆయన ప్రయాణాన్ని కాపాడండి తండ్రి. మరింత తండ్రి మీ సంఘానికి తండ్రి లోబడే బిడ్డగా ఆయన దీవించాలి. స్థానిక దైవజనుల్ని, వేదిక మీద ఉన్న సేవకుల్ని, వారి పరిచర్యని, వారు బోధిస్తున్న సత్యాన్ని మరింత తండ్రి వర్ధలింప చేయండి. మాకు తెలియని తండ్రి ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో సువార్త చేస్తున్న ప్రతి సంఘాన్ని మీరు కాపాడండి తండ్రి. వచ్చిన ప్రతి బంధువుని, స్నేహితుని, విశ్వాసాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి వారి కుటుంబాల్లో కూడా మరిన్ని మేలులు మీరు జరిగించి మహిమను పొందుతారని కోరుతున్నాం దేవా. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.